హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారానికి మనం యాకోబు గారి యొక్క ఇద్దరు కుమారుల్ని ధ్యానించడానికి దేవుడు అత్యున్నతమైన కృప మనందరి పట్ల కూడా కనుపరిచాడు. యాకోబు గారి యొక్క మొదటి భార్య అయిన లేయా గారికి అనుగ్రహించబడినటువంటి లేకపోతే పుట్టినటువంటి ఇద్దరు కుమారులను పరిశీలించాం. మొట్టమొదటి కుమారుడి పేరు ఏంటి చెప్పాలి? రూబేనో. లేయాకి యాకోబు గారి యొక్క మొదటి సంతానం రూబేను. రెండవ సంతానం ఎవరు చెప్పండి? షిమ్యోను. రూబేను, షిమ్యోను అనేటువంటి వారు ప్రధాన ద్వితీయ కుమారులు, మొదటి రెండవ కుమారులు అనేటువంటి విషయాన్ని మనమైతే ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి పేరు లేకపోతే కుమారుడు నాలుగవ కుమారుడు. మూడవ కుమారుడు గురించి తర్వాత మాట్లాడతాను. కానీ ఈరోజు యాకోబు గారికి లేయా గారికి పుట్టినటువంటి నాలుగవ కుమారుడు పేరే చెప్పండి? యోదా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమనానికి రాకకి మూలమైనటువంటి వంశం యోధా వంశం. ఆ యోధా వంశానికి మూలమైన వ్యక్తే ఈ యోధా. ఈ యోధా వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. యోధా వంశంలో నుంచి చాలామంది రాజులు వచ్చారు, చాలామంది భక్తిపరులు కూడా వచ్చారు, కాదని అనట్లేదు. కానీ ఈ వ్యక్తి పుట్టిన తర్వాత లేయా గారి యొక్క కానుపు ఉడిగిపోయేను అని రాయబడింది. అంటే లేయా గారు ఈ నాలుగో కుమారుని కన్నా తర్వాత ఇంకా కాన్పు అనేది ఇంకా వచ్చే అవకాశం లేకుండా దేవుడు చేసేసాడండి. అయితే దీని గురించి మాట్లాడుకోనే దానికంటే ముందుగా అసలు ఏ ఒక్క కుమారుడు పుట్టినా సరే ఏదో ఒకటి అనుకోవడం అనేది లేయా గారికి అలవాటే. అవునంటారా కదంటారా? అవునా కదా? ఏ కుర్రాడు పుట్టినా ఏ కుమారుడు పుట్టినా ఏదో ఒకటి అనుకోవడం అనేది ఆవిడకి అలవాటు. మొట్టమొదటి కుమారుడు పుట్టిన తర్వాత ఆవిడ ఏమనుకున్నదంట? నేను ద్వేషించబడుతున్న మాట లేదంటే విషయాన్ని దేవుడు విన్నాడో అనుకొని, నా భర్త ప్రేమిస్తాడేమో అనుకొని ఆయనకి ఏం పేరెట్టింది? రూబేన్ అని పేరెట్టింది. షిమ్యోను పుట్టిన తర్వాత ఏమనుకొని పేరు పెట్టింది? ద్వేషించబడుట అనే మాట దేవుడు విన్నాడు అనుకొని పేరు పెట్టింది. మరి నాలుగో కుమారుడు కూడా పుట్టినప్పుడు ఏదో ఒకటి అనుకునే ఉండాలి కదా. ఏదో ఒకటి అనుకున్నప్పుడు ఏదో ఒక పేరు పెట్టడానికి అమ్మగారు ఇష్టపడి ఉండాలి. అయితే ఈవిడ ఏమనుకుంది? ఈ నాలుగో కుమారుడైనటువంటి యోధా పుట్టినటువంటి సమయంలో లేయా ఏమనుకున్నది? ఏమనుకుని ఆ వ్యక్తికి యోధా అనేటువంటి పేరు పెట్టింది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం త్వరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, అదే ఆదికాండము 29వ అధ్యాయము 35వ ఆఖరి వచనాన్ని కన్నా మనం చదివితే ఆ చోట యోధా యొక్క జనన విధానం కనబడుతూ ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యోధా అనే పేరు ఏం చేయబడిందంటే పెట్టబడెను. ఈసారైనా సరే యెహోవాను స్తుతించదననుకొని పెట్టినటువంటి పేరే ఏం పేరంటే చెప్పాలి? యోధా. ఇకనైనా సరే దేవుణ్ణి నేను స్తుతించదననుకొని పెట్టిన పేరు యోధా. అంటే ఎప్పటి వరకు దేవుణ్ణి ఏం చేయలేకపోయిందన్నమాట చెప్పండి? స్తుతించలేకపోయింది. అంటే ఎప్పటి వరకు దేవుడి పట్ల స్తుతి అందించలేకపోయింది. ఎప్పటికిద్దరు కుమారులు పుట్టారు, ఎప్పటికీ అత్యున్నతమైన కృప ఆమె పట్ల అనుగ్రహించబడింది. కానీ ఇన్నిసార్లు కుమారులు పుట్టిలా లేని స్తుతి, కృతజ్ఞతాభావం అనేది ఈ నాలుగో కుమారుడి దగ్గరకు వచ్చేసరికి వచ్చేసింది. మొదటగా 3 కుమారులను ఇచ్చాడా లేదా దేవుడు? ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇచ్చాడు. రూబేన్ని ఇచ్చాడు, షిమ్యోన్ని ఇచ్చాడు, లేవిని ఇచ్చాడు. ఈ 3 కుమారులు పుట్టినప్పుడు లేని స్తుతి నాలుగో కుమారుడు పుట్టేటువంటి సమయానికి వచ్చిందంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎప్పటి వరకు కూడా అమ్మగారు దేవుని ఏం చేయలేకపోయారన్నమాట? స్తుతించలేకపోయారు. ఇంగ్లీష్ బైబిల్ అయితే
ఐ విల్ ప్రేస్ ఫ్రమ్ నౌ అని ఉంటుంది. ఇక నుంచైనా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదును అని అనుకొని పెట్టిన పేరు. అందుకే దేవుడు ఇంకెక్కడో కూడా మార్చకుండా ఈవిడ మనసు ఎక్కడ మారిపోద్దో, ఈవిడ యొక్క ఆలోచన ఏ విధంగా మారిపోద్దో అని చెప్పి మళ్ళీ దేవుడు ఏమవ్వలేదు, ఈవిడికి పిల్లలు ఇవ్వలేదు. అంటే తర్వాత కొంతకాలం తర్వాత ఇచ్చారు అనుకోండి, అమ్మో దీనికోసం ఎదురు చూస్తున్నానమ్మా, ఎప్పటి వరకు నీ నుంచి రాలేనిది, నేను పొందుకోలేనిది ఏదన్నా ఉందంటే స్తుతే గనుక నన్ను నువ్వు ప్రేస్ చేయలేదు గనుక, అమ్మో ఈ మాటలో అయినా సరే నువ్వు ఖచ్చితంగా నిలబడేటువంటి రీతిలో ఉండాలంటే ఇంకా మళ్ళీ నీకు ఇప్పుడప్పుడే పిల్లలు అవ్వకూడదని చెప్పి తన కానుపుని దేవుడు ఆపేశాడు. అంటే అమ్మగారికి ఎప్పటి వరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే ఆలోచన లేకపోయింది. 4వ కుమారుడు పుట్టిన తర్వాతే, ప్రభువా ఇక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను, స్తుతిస్తాను, మీరు చేసిన దేన్ని కూడా నేను మర్చిపోను, నేను మాటిస్తున్నానని చెప్పి పెట్టినటువంటి పేరే చెప్పండి, యోధా. ఇకనైనా సరే దేవుణ్ణి స్తుతించదని అనుకుని పెట్టిన పేరే చెప్పాలి, యోధా. అద్భుతమైనటువంటి విషయం. లోతుగా పరిశీలించవలసిన అవకాశం ఉంటే పరిశీలిద్దాం, లేదంటే మీకు అవసరమైనటువంటి విషయాన్ని మాత్రం తెలియపరిచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు లేయ దేవుడు ద్వారాగా ఎన్ని కార్యాలు పొందుకున్నప్పటికీ, దేవుని ద్వారాగా 3 కుమారులను పొందుకున్నప్పటికీ కూడా ఎందుకు స్తుతించలేకపోయింది అని అంటే, అమ్మగారి దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంది, భర్త గారి మీద ఉంది. భర్తను ఎలాగైనా సరే నాకు దగ్గర చేసుకోవాలి, భర్తను ఏ విధంగా అయినా సరే నా వైపుగా ఆకర్షించుకోవాలి, ఎలాగైనా నా భర్త ప్రేమను నేను పొందుకోగలగాలి అనే దృష్టే ఉంది. కానీ ఆ భర్త ప్రేమను పొందుకోవడానికి దేవుడిస్తున్న ఆ కుమారుల పట్ల ఉంది, కానీ దేవుడి మీద లేకపోయింది. నిజమే కదా, అదే జరిగింది అక్కడ. భర్త ఎప్పుడు వస్తాడా, భర్త ఎప్పుడు దగ్గర అవుతాడా, భర్త నన్ను ఎప్పుడు ప్రేమిస్తాడా అనే దృష్టిలోనే వెలిగింది. కానీ భర్త ఈమెను ప్రేమించేట్టుగా బిడ్డలను ఇస్తున్న దేవుడి మీద దృష్టి లేకపోయింది. అందుకే 3 కుమారుల దగ్గర లేని కృతజ్ఞత 4వ కుమారుడి దగ్గరికి వచ్చేసింది. ఇకనైనా నిన్ను స్తుతించక నేను ఉండనయ్యా అని చెప్పి అనుకొని పెట్టిన పేరే. నిజమే కదా, చాలామంది అలాగే ఉంటారు. పెళ్ళి కానంతకాలము కూడా ప్రభు పెళ్ళి 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 అంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరు కనబడరు, దేవుడు కనబడు. పిల్లలనైనా అందరికీ పిల్లలు ఉన్నారు, నాకు మాత్రం పిల్లలు లేరు ప్రభు అని చెప్పంటే దేవుడు చక్కగా లేయాకి ఇచ్చినట్టుగా పిల్లల్ని ఇస్తాడు. కానీ ఇచ్చినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకోరు కొంతమంది. ఇల్లు లేదు ఉండడానికి నీడ లేకపోయిందయ్యా, ఎంతకాలం అద్దెళ్ళల్లో ఉండాలి, ఎంతకాలం వాళ్ళు వీళ్ళు యొక్క ఇళ్లల్లో బ్రతకాలనైనా నేడుస్తూ ఉంటారు. దేవుడు ఆ మొరని విని ఆ ఇల్లుని ఇచ్చిన తర్వాత ఇచ్చిన దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. అది ఏ విషయంలో అయినా సరే, ఉద్యోగం విషయంలో అయినా సరే. ఉద్యోగం కావాలి ప్రభువా, ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకంటూ కూడా ఒక జీవనోపాధిని అనుగ్రహించండి, నా చేతి కష్టంతో కూడా నా కుటుంబాన్ని పోషించాలని ఆలోచన కలిగి ఉన్నానయ్యా, ఒక చక్కటి ఉద్యోగాన్ని ఇవ్వను ప్రభువా అని చెప్పంటే దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడో. ఆ ఉద్యోగాన్ని ప్రేమిస్తారు కానీ ఇచ్చిన దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నాం, జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ లేయా కూడా అదే చేసింది. ఎప్పటి వరకు ఏ విషయంలో అయితే ద్వేషించబడుతుందో, ఏ విషయాన్ని అయితే ఆవిడ కోరుకుంటుందో, దేని కొరకైతే ఆశపడుతుందో, ఆశనన్నిటినీ కూడా నెరవేర్చడానికి 3 కుమారులను ఇచ్చాడు. కానీ కుమారుల్ని ఆ భర్త మీద ఉన్న దృష్టి ఇచ్చిన దేవుడి మీద ఏమి లేకపోయింది అన్నమాట, ఉండలేకపోయింది, కృతజ్ఞత చెల్లించలేకపోయింది. మొదట 3 కుమారుల విషయంలో కూడా. 4వ కుమారుడు పుట్టిన తర్వాత ప్రభువా ఇప్పుడు మాట ఇస్తున్నాను మీకు, ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఏం చేస్తాను, నేను మిమ్మల్ని స్తుతిస్తాను అంటే ఇప్పటి వరకు దేవుణ్ణి చేయలేకపోయింది, స్తుతించలేకపోయింది. ఉంటారు అలాంటి వ్యక్తులు అనేక మందిరాల్లో, అనేక పరిసరాల్లో, అనేక క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువగానే కనబడతా ఉంటారు. ఏదన్నా బలమైన అవసరం వచ్చిందనుకోండి, ఏదన్నా అవసరమైనకి బలమైన కోరిక కానీ ఉందనుకోండి, ఇంకా ఖచ్చితంగా అది నెరవేర్చుకోవాలి అనేటువంటి పరిస్థితులు ఏదన్నా వచ్చినాయి అనుకోండి, వెంటనే దేవుడి దారంట ప్రభువా ఇది కానీ జరిగిందంటే మాత్రం నేనేం చేస్తాను, ఊడికి పెట్టేసుకుంటాను నాయన. ఇది కానీ ఇచ్చామంటే మాత్రం నేనేం చేస్తాను, సాక్ష్యం చెప్పేసుకుంటాను నాయన. అంటే ఇప్పటి వరకు ఇచ్చినటువంటివన్నీ కూడా ఏమైపోయినా పర్లేదు,
ఏదో ఒక అవసరం, ఏదో కోరిక బలమైనది ఉంటుంది ఎవరో ఒకరి జీవితంలో. అది జరిగితే బాగుందని చెప్పి ఎదురు చూసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి అనుభవం కలిగి ఉంటారు. అది జరగాలని, అది జరిగితే వాళ్ళ జీవితం బాగుపడుతుందని. ఇది కానీ జరిగిందా, ఇది కానీ వచ్చిందా, ఇది కానీ నా చేతికి దొరికిందా, మళ్ళీ మాటిస్తున్నాను, ఖచ్చితంగా నీకు ఒక మంచి కూడుకు పెట్టుకుంటాను, లేకపోతే మంచి సాక్ష్యం చేసి పెట్టుకుంటాను, లేదంటే ఇంకో రకంగా ఉంటాను చెప్పి ఏదో ఒక బలమైన కోరిక, ఏదో ఒక అవసరత తీరతే ఇక నుంచి నీకు అది చేస్తాను అని అనడం కంటే కూడా ఎప్పటి వరకు చేసిన వాటి గురించి నువ్వు కృతజ్ఞతాస్తుతులు ముందు చెల్లించగలిగావా? అది లేదు. ఇది జరిగితే సాక్ష్యం, ఇది జరిగితే కూడిక, ఇది జరిగితే గొప్పవాడు, ఇది జరిగితే ఎలాగుంటాను, అలాంటి భక్తి చేస్తాను, ఇలాంటి భక్తి చేస్తాను, మీకు మాట ఇస్తున్నాను ప్రభువా అన్నట్టుగా లేవలే ఉన్నాం. కానీ వాస్తవానికి ఎప్పటి వరకు నువ్వు అడగకుండానే దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. వాటి పట్ల మాత్రం నీకు ఆ కృతజ్ఞతాస్తుతి భావన లేకపోయింది. లేయ స్తుతించలేకపోయింది కనుకే ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఇక్కడి నుంచి మిమ్మల్ని స్తుతిస్తాను నాయన, ఖచ్చితంగా నేను స్తుతిస్తాను. నేను మాట చెప్తున్నాను చూడండి, దేవుడు పట్ల ఎవరైతే కృతజ్ఞతాభావంతో కూడిన స్తుతిని నిరంతరము కూడా అందిస్తూ ఉంటారో వాళ్ళకి ఎంత బలమైన అవసరం వచ్చినా సరే వాళ్ళు అననటువంటి మాట ఏంటో తెలుసా? ఇది కానీ జరిగితే, ఇది కానీ వస్తే, ఈ చోట ఉద్యోగం కానీ నాకు అనుగ్రహించబడితే నీకు మాట ఇస్తున్నాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్న మాట రాదు. నిరంతరము స్తుతి చేసేటువంటి వ్యక్తికి అనుమానం ఉండదు. నిరంతరము కృతజ్ఞతాభావం కలిగినటువంటి వ్యక్తులకి ఇది జరిగితే చేస్తానన్న మాట ఉండదు. ఎందుకంటే అప్పటి వరకు చేసినట్టు ఇది చేస్తాడు కాబట్టి ఇది చేస్తాను, అది చేస్తాను, సాక్ష్యం చెప్పుకుంటాను, కూడుకు పెట్టుకుంటాను అన్నవాడు ఎవడన్నా ఉన్నాడు అంటే వాడు అసలు దేవుడి పట్ల కృతజ్ఞతాభావం లేనివాడని అర్థం. ఉంటారా లేదా అటళ్ళు? ఉద్యోగం వచ్చిందా ప్రభువా, నేను మాట ఇస్తున్నాను నాయన, మంచి సాక్ష్యం పంచుకుంటాను నాయన. ఆ కాలేజీలో కానీ సీట్ వచ్చిందా, నేను బలమైన కూడుకు పెట్టుకుంటాను నాయన అనుకుంటున్నారు. అంటే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. కానీ వాస్తవానికి అంతకంటే ముందు జరిగిన విషయాలు మాత్రం వీళ్ళకి ఏముండవు, గుర్తుండవు. నిజంగా ప్రతి చిన్న పెద్ద విషయాల్లో కూడా దేవుడు మూలంగానే ఇది నా చేతికి అందించబడింది, దేవుని మూలంగానే ఇది నాకు అనుగ్రహించబడింది అనేటువంటి భావనలో ఉన్న వ్యక్తులైతే ఖచ్చితంగా అది చిన్నదైనా పెద్దదైనా ఇది నాకు ఇచ్చిన దేవా నీ కొందనాలో అనే స్తుతిని తప్పక తెలియపరిచేటువంటి వ్యక్తిగా ఉంటావు. అంతేగాని ఏదో బలమైన అవసరం వచ్చినప్పుడు, ఏదో తీరన కోరిక నెరవేర్చుకునేటువంటి సమయంలో ఇది జరుగుతేనే నేను అది చేస్తానన్నావు అంటే నీకు ముందు నుంచి అసలు కృతజ్ఞత లేదని అర్థం. పెట్టింది పేరు, ఇక నుంచి నేను యెహోవాను స్తుతించదని అనుకొని పెట్టిందంట పేరు. అంటే ఇప్పటి వరకు దేవుడు చేసిన అన్నీ ఏమైపోయినాయి, మర్చిపోయినాయి. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేటువంటిది ప్రప్రథమంగా ఏదన్నా ఉందంటే కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞతే. అది డబ్బు రూపంలోనూ, పళ్ళ రూపంలోనూ, కానుక రూపంలో కాదు. అంతరంగం నుంచి అనుగ్రహించబడే, అంతరంగం నుంచి వెల్లడయ్యేటువంటి కృతజ్ఞతను కోరుకుంటున్నాడు ఆయన. కొంతమందికి అస్సలు ఉండదు. బోల్డ్ని వస్తూ ఉంటాయి, బోల్డ్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు, బోల్డ్ని దేవుడి మూలంగా పొందుకుంటూ ఉంటారు. అది వెంటనే దేవుడికి ప్రభువా నీకు వందనాలే అని చెప్పి స్తుతి చెల్లించేటువంటి వ్యక్తులు లేకపోయారనే అంటాను. అవసరం బలమైందే ఉన్నప్పుడే, బలమైన కోరిక ఎదురైనప్పుడే మీకు మాట ఇస్తున్నాను ఇక నిలబడతాను, మీకు మాట ఇస్తున్నాను అది పెట్టుకుంటాను, మీకు మాట ఇస్తున్నాను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఇవి ఏటో నీకు అవసరం అయినప్పుడు మాట ఇవ్వడం ఏట్రా? ఎప్పటి వరకు దేవుడు ఇచ్చిన వాటి విషయం ఏం చేసావు? ఉంటారో లేదలటళ్ళు? మాట ఇచ్చేస్తావా? నీ భక్తిని, ఆత్మీయ పరిపక్వత నీకు మేలు తెచ్చిపెట్టేటువంటిది అనేటువంటి ఆలోచనతో నువ్వు ఎదగాలి తప్ప ప్రభువా ఇది కాని వచ్చిందంటే ఉపవాసం ఉంటాను నాయన, ప్రభువా ఇది కాని అనుగ్రహించబడిందంటే 1116 వేసుకుంటాను నాయన, ఇది కానీ నా చేతికి వచ్చిందంటే ప్రభువా పెద్ద చికెన్ కూడికి పెట్టేసుకుంటాను, నాన్ వెజ్ కూడికి పెట్టేసుకుంటానయ్యా, భోజనాలు కూడికి పెట్టేసుకుంటానయ్యా అంటే కోరిక తీరతేనే చేస్తాను అంటే ఈవిడదే అంది స్తుతించదని అనుకొని. ముందు నుంచి లేదు ఆ విషయం. ఏమో మీకు ఉందో లేదో నాకు తెలదు కానీ చిన్నదైనా పెద్దదైనా
కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అనేది మాత్రం నా జీవితంలో ఎప్పుడూ కూడా నేను తప్పుకోలేదంటాను. చిన్నదైనా సరే, అది అగ్గిపెట్టైనా సరే, నేను వాడేటువంటి టూత్ బ్రష్ అయినా సరే, చివరికి నేను వాడేటువంటి ఆయిల్ ప్యాకెట్ అయినా సరే, అది నా ఇంటికి నా చేతికి అందించబడిందంటే అది చిన్న వస్తువు అయిన ప్రభువా నీకు వందనాలు ఇచ్చినందుకయ్యా. ఇట్టి వాటి కొరకు ఆశపడేటువంటి ఎదురు చూసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ నా పట్ల మీరు కలిగి ఉన్న కృపను బట్టి మీకు వందనాలు, వాళ్ళ అవసరతలు కూడా తీర్చండి అని చెప్పి చిన్న విషయంలో కూడా నేను కృతజ్ఞత దేవుడికి తెలియపరచడం అనేది నాకు ఒక అలవాటు. అది ఎవరు నేర్పించారో చిన్నతనంలో నాకైతే తెలియదు, కానీ లేకపోతే దేవుని మూలంగానే ఆత్మ మూలంగానే అటు పరిపక్వతలోకి నేను వచ్చానేమో నాకైతే తెలియదు. కానీ ఏ చిన్నది నా చేతికి, ఏ చిన్నది నా ఇంటికి వచ్చినా మొట్టమొదటిగా దేవుని జ్ఞాపకం చేసుకుంటా, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తుతులయ్యా. అందుకే మా ఇంటి వారిని కూడా అంటా ఉంటాను, ఏ కొత్త వస్తువు ఓపెన్ చేస్తున్నా సరే ప్రార్థన చేసి ఓపెన్ చేయి. ప్రార్థన చేసి, అది పెన్ అయినా పెన్సిల్ అయినా సరే, ఒక కొత్త నోట్బుక్ అయినా సరే, అది ఏ కొత్త వస్తువు చిన్న ధరకు సంబంధించిందైనా పెద్ద ధరకు సంబంధించిందైనా ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, స్తుతి చెల్లించాలి. అంతేగాని ఆయిల్ ప్యాకెట్ వచ్చేసిందని ఇలా కట్ చేసుకుని వేసుకుని ఉండేడలే కాదు. ఆ ఆయిల్ లాగా ఏడిసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఉందా మీకు ఆ కృతజ్ఞత భావన? చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నవాడే పెద్ద విషయాల్లో కూడా ఎలా ఉంటాడు? ఆయన నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయాల్లో కృతజ్ఞత భావన, స్తుతి అనేటువంటిది లేకపోతే పెద్ద విషయాలు దేవుడు ఎందుకు ఇవ్వడానికి ఇష్టపడతాడమ్మా? ఏమో నా వరకైతే మాత్రం నా తల్లిలోని నా ఇంటి వారిలో కూడా ఈ అనుభవాన్ని నేను చూసినట్టే దాఖలాలు అయితే నాకు లేదు. మా అమ్మగారు అయితే అంతరంగంగా చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ప్రతి చిన్నదానికి కూడా ప్రార్థన చేస్తాను. అది నా ఇంటికి వచ్చిందా, దానివల్ల నాకు మేలు అనుగ్రహించబడుతుందా, దానివల్ల నా కుటుంబానికి మేలు మంచి జరుగుతుందా, అది ఏ చిన్నదైనా ఫస్ట్ ప్రార్థన చేసిన తర్వాతే. ఒక 5 రూపాయలు లేస్ ప్యాకెట్ తెచ్చినా చిన్న ప్రార్థన, ఒక గంటలు ఏం తరబడి ఏం చేసే ఎక్కర్లేదు, నీకు వందనాలు ఇచ్చినందు కొరకు. ఇటు వాటి కొరకు ఆశపడేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ కొనుక్కునేటువంటి స్తోమత లేక బాధపడేవారు ఉన్నారయ్యా. నాకు ఇచ్చావు, నా ఆశ తీర్చావు అని చెప్పి చిన్న విషయాల్లో ఏదో మన కోరుకున్నది నెరవేర్చబడిన తర్వాత, ఇప్పుడు మన బలమైన అవసరం తీరిన తర్వాత ప్రభువా నీకు వందనాలైనా సాక్ష్యం చెప్పేసుకోవడం కాదురా. ఎప్పటి వరకు ఎన్నెన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. చేసావా, చేస్తున్నావా, కృతజ్ఞతలు అల్పించగలుగుతున్నావా? లేకపోతే ఆ కోరిక తీరిన తర్వాత ఖచ్చితంగా నీకు స్తుతించేది అనుకున్నట్టుగా చేస్తున్నావా? దేవుడికి మాట ఇచ్చేసిందంట, లేయమ్మా ఇక్కడి నుంచి నిన్ను స్తుతిస్తాను ప్రవ్వా అనుకున్నదంటే స్తుతిందాం ఇక్కడి నుంచి దేవుడిని. ఎందుకంటే అనుకున్నట్టుగా 4వ కుమారుడు కూడా వచ్చేసాడు. కోరుకున్నట్టుంది 4 కుమారులు కావాలి, 9 కావాలని కోరుకున్నట్టుంది. ఆ 4వ కోరిక తీరిన తర్వాత కానీ గుర్తురాలే దేవుడిని స్తుతించాలని చెప్పి. అలాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు అంగీకరించడో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆవిడ పట్ల దేవుడికి ప్రణాళిక ఉంద కనుక అలా జరిగించాడు తప్ప, కొంతమంది అసలు కృతజ్ఞతా భావం లేకుండా అవసరాలు కోరుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం తీరవు, వాళ్ళే జరగవు. ఇది జరిగితే అది చేస్తాను, ఇది జరిగితే అది ఇస్తాను, ఇది జరిగితే కూడిక, ఇది జరిగితే సాక్ష్యం, పని అవద్దు దేవుడి దగ్గర. ఇప్పటి వరకు అనుగ్రహించబడిన ప్రతి దాని నిమిత్తము కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాడే అన్నావు. ఫ్రమ్ నౌ ఐ విల్ ప్రేజ్ ది లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఎక్కడి నుంచి తీరని కోరికలు తీరడానికి కొరకు దేవుడి దగ్గర మొక్కకండి. ఉద్యోగాల కొరకు, ఇళ్ళ కొరకు, ఇంకో వాటి కొరకు ఇది ఇస్తే అది చేస్తాను, ఇది ఇస్తే అది చేస్తానని చెప్పి పనికిమాలిన మొక్కకండి. ఆ దేవుడు ద్వేషిస్తాడు అటు అనుభవాన్ని. అవసరాల కొరకు దేవుడి దగ్గర మాట ఇవ్వడం ఏంటండి? అవసరం తీరతైనా సాక్ష్యం చెప్తావా? అవసరం తీరతైనా దేవుడి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉంటావా? నీ నాసికారంధ్రాల్లో ఊపిరి ఇప్పటికే ఉందంటే అది కూడా కృతజ్ఞతాభావం చెల్లించవలసిన అవసరం ఉంది. ఆ విషయంలో ఎంత దరిద్రమైన క్రైస్తవులు అంటే, వీళ్ళు ఏమంటారంటే అవకాశవాదులు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఆ మాట అనకపోవచ్చు, యూజ్ అండ్ త్రో అన్న మాట. అవసరానికే దేవుడు అనే వ్యక్తులు, కోరికల కొరకు దేవుని కొలిచేటువంటి వ్యక్తులు, కోరికలు తీరితేనే దేవుని స్తుతించాలనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వ్యక్తులు, ఇటు వారు ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో
వాళ్ళకే అర్థమైపోతాం. వాళ్ళు ఎదగలేదు. అవసరం కొరకు మాత్రమే భక్తి చేస్తూ ఉంటారు కొంతమంది. అవసరం కొరకు మాత్రమే అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు కొంతమంది. ఈ అవసరం తీరితేనే నేను అలా ఉంటాను ఇలా ఉంటానని చెప్పి చేసే భక్తి చేస్తే ఎంత చేయకపోతే ఎంత. అవసరం కొరకు చేస్తున్నావు భక్తిని. ఉపవాసం ఎందుకు చేస్తున్నావు? కోరిక తీరేంత వరకు కూడా ఉపవాసం చేద్దామని అనుకున్నాను నేను. ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? అది దక్కేంత వరకు కూడా ఈ ప్రార్థనలు అంటే అయిపోయిన తర్వాత దక్కేసిన తర్వాత నాకు అవసరం లేదు ప్రార్థన. అవసరాల కొరకు చేయకండి పనికిమాలిన భక్తిని. కోరికలు నెరవేర్చుకోవడానికి చేయకండి ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల్ని పనుల్ని. నిరంతరము కూడా ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలిగిన భక్తి కలబడాలి. అంతేగాని కోరికలు లేకపోతే అవసరాల కొరకు, ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు ఏంటండి ఏదో భక్తి. ఇదా భక్తి? వాళ్ళు చేసిన భక్తి అంతా ఇప్పటివరకు వ్యర్థమే. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు ఆ కారణాన్ని బట్టి నువ్వు ఎంత భక్తి చేసావో, ఎన్ని ఉపవాసాలు ఉన్నావో, ఎంత ప్రార్థన చేసావో దానికి 1% కూడా దేవుని నుంచి నీకు ఆన్సర్ రాదు. కోరికల కొరకు, అవసరతల కొరకు భక్తి చెయ్యకండి, చేయకండి. ఒకవేళ చేస్తే పోయింది అదంతా, అది జరగదు ఎప్పటికీ. నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో అక్కడే అర్థమైపోతుంది. కోరిక తీరిన తర్వాత కదమ్మా, ఎప్పటి వరకు దేవుడు చేసిన ప్రతి దాని నిమిత్తము కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3 కొడుకుల్ని ఇచ్చాడు. 4వ కొడుకు కంటే కూడా ముందుగా లేయమ్మకి. ఈ 3 విషయంలో మాత్రం కృతజ్ఞతాస్తుతి మర్చిపోయింది. 4వ కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఖచ్చితంగా మీకు స్తుతి చెల్లిస్తాను, మాట ఎత్తున్నాను ప్రభువా, నేను అనుకున్నది జరిగించా కనుక మాట ఎత్తున్నాను. లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి, లేయ యొక్క 4వ కుమారుడి పేరు యోధా. యోధా గోత్రపు సింహానికి మూలదారుడు. ఈ యోధా నుంచి మనం ఏమి నేర్చుకోగలమండి? ఈ యోధాలో నుంచి నేర్చుకోవలసినటువంటివి ఏమైనా ఉన్నాయండి అనేటువంటి ఆలోచనకైనా మనం చేసినట్టయితే ఖచ్చితంగా యోధాలో నుంచి నేర్చుకోవడానికి మంచి ఉంది. యోధాల్లో ఉన్నటువంటి అనుభవాలు మనలో ఉండకూడదు అనేటువంటి విషయాలను కూడా నేర్చుకోవడానికి చాలా అనుమతిని ఆయన యొక్క జీవితం నుంచి దేవుడు మనందరికి కూడా అందించాడు. యోధాల్లో మంచి ఉంది, చెప్పండి, చెడు కూడా ఉంది. యోధా నుంచి మనం ఏమి నేర్చుకుందాం? యోధాలో కనబడిన మంచి ఏమై ఉంది? యోధాలో మనకి ప్రప్రథమంగా కనబడేటువంటి మంచి లేకపోతే మేలు, ఆత్మీయ ఎదుగుదల కొరకు ఉపయోగపడేటువంటి లక్షణం కానీ అనుభవం కానీ ఏమైనా ఉందా అంటే అంటే యోధాల్లో నాకు ఒక మంచి అనుభవం కనబడిందండి. చాలా మంచి లక్షణం నాకు యోధాలో మాత్రమే కనబడింది. ఆ మంచి లక్షణము, ఆ మంచి అనుభవం ఏమై ఉంటుందో మీ ఆలోచనకి వదిలిపెడతాం. 2 నిమిషాలు టైం ఇస్తాను. ఏ విషయంలో యోధా మంచివాడై ఉండుంటాడో చెప్పాలి. ఏ విషయంలో యోధా మంచివాడై ఉంటాడో చెప్పాలి. వదిలేలేదటి, వదిలేశాడు కదా, ధర్మం చేయడానికి పిల్లల్ని పంపించలేదు కదా, దీనికి నేను చేయడం ఏంటి అనుకున్నాడు కదా. అందులో ఏదో మంచి అవుతుంది చెప్పాలి. ఏ విషయంలో మంచి చేసాడు? మంచి అనుభవం ఉందా యోధాలో చెప్పండి. అది తమ్ముడు పట్ల దయ జాలి కలిగి ఉన్న అన్నయ్య యోధా చాలా మంచోడు, చాలా జాలిపరుడు, చాలా దయా దాక్షిణ్యములు కలిగినటువంటి వ్యక్తిత్వం ఈ యోధా. ఎందుకంటే తమ్ముడిని అందరూ చంపేద్దాం అనుకున్నారు, కానీ యోధా మాత్రమే చంపొద్దు అమ్మేద్దామన్న జాలివంతుడు, దయ కలిగినటువంటి వాడు. యోధా చాలా జాలిపరుడు. ఎందుకు అసలు తమ్ముడిని చంపుకోవలసిన అవసరత అన్నయ్యలకు వచ్చిందంటే తమ్ముడు గారైన యోసేపు గారికి దర్శనం వచ్చింది. ఒరే అన్నయ్యలారా, మీరందరూ కూడా నాకు సాష్టాంగ నమస్కారం చేయుట నేను దర్శనంలో చూశాను. ఎప్పటికైనా సరే మీరు నా దాసులు అవుతారా,
మీరు నాకు వంగుతారా, నాకు నమస్కరిస్తారా అన్న దర్శనాన్ని చెప్పినటువంటి తరుణంలో అన్నయ్యలందరూ కూడా పగ పెట్టేసుకుంటారు వీడి మీద. ఏటి నీకు మేమందరం కూడా దండం పెడతామా, మేమందరం కూడా నీ దగ్గర వంగి వంగి నమస్కరిస్తామా అని చెప్పి అసూయపడ్డారు, ద్వేషించడం మొదలుపెట్టారు తమ్ముడి మీద. వాస్తవానికి అదే జరిగింది, కాదని అనట్లేదు. కానీ నీకు మేము దండం పెట్టమేట్రా, నీకు మేము నమస్కరించమేట్రా, నీ ముందు మేము సాష్టాంగం చేయడం ఏట్రా అని చెప్పి అసూయ కలిగింది. ఎవరి మీద చెప్పండి? యోసేపు మీద. ఎందుకంటే నాన్నగారికి కూడా ఇష్టమైన కొడుకు, చివరి కొడుకు, చిన్న కొడుకు కనుక చాలా అసూయపడి ఈయన ఎలాగైనా లేపేయాలరా, వీడు బతుకున్నంతకాలం మా నాన్న మనల్ని ఇష్టపడరు, వీడి దర్శనాలన్నీ కూడా జరిగి మనల్ని వీడి దాసుల్లో చేద్దాం అనుకున్నాడు కనుక ఈయన చంపేయాలి. ఈయన చంపేస్తే ఒక అడ్డు పోతుందనే ఉద్దేశంతో యోసేపు గారిని అందరూ కూడా చంపేద్దామని అనుకున్నారు. అప్పుడు యోధా మాత్రమే అంటాడు, ఎంత కాకపోయినా మన రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు కాదా, చంపొద్దు, ఈ నేరానికి పాల్పడద్దు, వీలైతే ఏం చేద్దాం, అమ్మేద్దాం తప్ప వద్దురా నాయనా, చంపొద్దు అని జాలి పడినటువంటి గొప్ప అన్నగారు యోధా గారు. అదే జాలి యేసుక్రీస్తు ప్రభువులో కూడా అదే ఉంది కదా. హింసించినా, ద్వేషించినా, విసర్జించినా, కొట్టినా, తిట్టినా, ఉమ్మి వేసినా సరే తుడుచుకుని వెళ్ళిపోయేంత దయ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కనబడుతుంది. ఆ వంశంలోంచి వచ్చినోడే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా. దయ, జాలి కలిగిన ఒక మంచి గొప్ప గుణం కలిగినటువంటి వ్యక్తే చెప్పండి యోధా. ఎవరి మీద ఉన్నదా జాలి, ఎవరి మీద ఉంది ఆ కరుణ, ఎవరి పట్ల అలాంటి దయ కలుగున్నాడు అంటే సొంత ఇంటివాడు లేదంటే సొంత రక్త సంబంధి పట్ల అలాంటి అనుభవం కలిగి ఉన్నాడు. కానీ ఈ రోజున మాట చెప్తాను, ఏమనుకోకండి, సొంత ఇంటి వారిని క్షమించలేనివాడు, సొంత ఇంటి వారి పట్ల దయ, కరుణ, జాలి లేనివాడు ముక్కు ముఖం తెలియని బయట వారి పట్ల ఉంటాడా? నేను అడుగుతున్నాను. సొంత ఇంటి వారి పట్లే జాలి ఉండదు కొంతమందికి, సొంత ఇంటి వారి పట్ల అలా దయ్యే ఉండదు. వాళ్ళకి సొంత ఇంటోళ్ళే నాశనం అయిపోవాలి, సొంత ఇంటోళ్ళే నష్టపోవాలని కోరుకునే వ్యక్తులు ఇంకా బయటోళ్ళ మీద జాలి పడతారండి, బయటోళ్ళ పట్ల దయ కలిగి ఉంటారండి. సొంతోళ్ళ పట్ల లేదు కదరా నీకు దయ, సొంత వారి పట్ల నీకు జాలి లేదు కదరా. అయ్యో వాళ్ళ జీవితం అలాగైపోతుందండి, వాళ్ళ జీవితం ఎలాగైపోతుందండి, మా రక్త సంబంధికులే, మా బంధువులే కదా, వాళ్ళ బతుకులు ఎలా పాడైపోతున్నాయి ఏట్రా బాబు అనే జాలి ఉంటుందా? ఇంటి వారి పట్ల లేని జాలి బయటి వారి మీద వస్తుందండి? ఇంటి వాళ్ళు పాడైపోతుంటే జాలి పడేటువంటి బంధువుగానే ఉన్నావా? సొంత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు నష్టపోతూ ఉంటే దయ కలిగినటువంటి వ్యక్తులుగా మీరున్నారా? సొంత ఇంటి వాళ్ళ మీదే దయ లేని వాడివి బయట వాళ్ళ మీద దయ చూపుతావా? నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు. ఎప్పుడు మొట్టమొదటిగా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడితే పొరుగు వాళ్ళని ప్రేమించగలవు. నువ్వు అసలు నీ వారినే నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ వారినే నువ్వు క్షమించలేకపోతున్నావు, నీ వారి పట్ల నీకు దయ కలిగి లేదు, నీ వారి పట్ల నీకు జాలి అనేటువంటిది, కరుణ అనేటువంటిది లేదు. ఇంక పొరుగు వారి పట్ల ఉంటుందా జాలి అనేది? కానీ యోధా సొంత ఇంటి వారి పట్ల ఏం కలిగి ఉన్నాడు? ఆయన దయా, జాలి, కరుణ కలిగి ఉన్న గొప్ప అన్నగారు ఆయన. ఉంటారు కొంతమంది అస్సలు జాలి ఉండదండి బాబు, అస్సలు దయ ఉండదు బాబు. ఇంటి వాళ్ళంటేనే ఉండదు, బయట గురించి తర్వాత విషయం. సొంత ఇంటోళ్ళ మీద ఉండదు. అయ్యే పాప వాళ్ళ బతుక అంతా కూడా నాశనం అయిపోయింది కదా, వాళ్ళ జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది కదా, మనం సాయం చేయకపోతే ఎవరు చేస్తారో, మనం ఎత్తుకోకపోతే ఎవరు ఎత్తుకుంటారో, మనం కరుణ, జాలి, దయ కలిగి ఉండకపోతే ముక్కు ముఖం తెలియని బయటలు కానీ వీళ్ళని ప్రేమిస్తాడనే దానికంటే కూడా సొంత ఇంటి వారి పట్లే జాలి, కరుణ, దయ లేనటువంటి వ్యక్తులు క్రైస్తవంలో చాలామంది ఉన్నారు. కానీ యోధా ఎంతైనా మన రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు కాకపోతాడా? తమ్ముళ్ళారా వద్దురా, జాలి కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి. మన తమ్ముడిని మనం చేతులతో చంపడం ఎంత మాత్రమో మంచిది కాదురా. మనోడు రాడు, మనం కూడా ఆడుతూ అలాగే ఉంటే, మనం కూడా బయటి వాళ్ళలాగే వీడి పట్ల వ్యవహరిస్తే
ఇంకెవరు చూసుకుంటారా వీడిని మాత్రం వద్దురా అంటే అన్నాడు, కానీ బాధ వేస్తే వేసింది, కానీ వద్దునైనా వీడిని ఎవరికన్నా ఇద్దామే తప్ప ఆడి ప్రాణాన్ని మాత్రం మీరు ఏం చేయకండి, హాని చేయకండి, పొరపాటును కూడా ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు మీరందరూ కూడా నాకు నమస్కరిస్తారో, మీరందరూ కూడా నాకు దాసులు అవుతారని అన్నాడు కదా. ఇప్పుడు అందరూ అన్న దాంట్లో యోధా కూడా లేడా? యోధా కూడా వర్తిస్తుంది కదా మాట. మరి అందరూ ఫీల్ అయినట్టుగా యోధ ఎందుకు ఫీల్ అవ్వలేదు? అందరూ అసూయపడినట్టుగా యోధ ఎందుకు అసూయపడలేదు? మా చేతికున్న 5,000 సమానంగా ఉండవు అని అంటారు చాలామంది. కానీ క్రైస్తవ్యంలో అందరూ సమానంగానే ఉండాలి. క్రీస్తుని పోలి అన్నాడు, అందుకే క్రీస్తు వలే అన్నాడు. అందుకే సొంత ఇంట్లో పట్లే ఉండదండి బాబు. కొంతమందికి అస్సలు దయ ఉండదండి బాబు. వాళ్ళ బతుకులు నాశనం అయిపోయింది తెలిసినా చూసినా. అస్సలు కరుణించరు. చెయ్యూత అందించవలసింది పోయి ఇంకా పైగా వీళ్ళు నష్టపోవాలని చెప్పి కోరుకునేటువంటి బంధువులే చాలా కుటుంబాల్లో కనబడతా ఉన్నారు. జాలి కలిగి ఉన్నావా? నీ ఇంటి వారి పట్ల జాలి కలిగి ఉన్నావా? సొంత కుటుంబీకులు నష్టపోతున్నారే, ఇబ్బందులు పడుతున్నారే, చాలా దీనస్థితిలో ఉండిపోయారే, చాలా కటిక దరిద్రతను అనుభవిస్తున్నారే, మనం చేయకపోతే ఎవరు సహాయం చేస్తామని చెప్పి నీ ఇంటి వారి పట్లైనా సరే ఎంతో కొంత జాలి కనుపరిచగలిగేటువంటి వాడిగా నువ్వు ఉన్నావా? సొంత ఇంటోళ్ళ మీదే జాలి లేని కుటుంబాలు. సొంతోళ్ళే, తమ్ముడి గారే తాగేసి రోడ్డు మీద పడిపోతాడు. ఏం చేయాలి అన్నయ్య గారు? అయ్యో తమ్ముడి గారు మందు ఎక్కువైపోయింది, అన్నయ్యకి మనం లోపల తీసుకొని రావాలి, స్నానం చేయించాలి, చక్కగా వాడికి బెడ్ వేసి పడుకోబెట్టాలి. అయ్యో పరుగు పోతుంది, మా తమ్ముడు అనే దానికంటే కూడా ఆవిడ తాగబోతాడేలే, ఎప్పుడూ ఉన్న సందేలే, ఎప్పుడూ జరిగేటువంటి విషయమేలే, పోనీ అలాగే పడుకుంటా. ఆడికి లెగిసిన తర్వాత, ఆడికి మొత్తం వదిలిన తర్వాత ఆడే వచ్చి పడుకుంటాడు. అంటే సొంత తమ్ముడి మీద కూడా అన్నగారికి ఏమి లేదు. చెప్పండి, ఇలాంటి దరిద్రులు ఉంటారండి క్రైస్తవ కుటుంబాల్లో. అయ్యో నా తమ్ముడు తాగేసి రోడ్డు మీద పడిపోయాడు, ఎవరన్నా చూస్తే ఎంత చిన్న చూపు, ఎవరైనా ఏ బండి మీదనో వచ్చి ఏ కాలో చెయ్యి ఎక్కిచ్చేస్తే ఎందుకు వచ్చిన నష్టం రా బాబు అని చెప్పి నిజంగా నీ రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడి మీదో అన్నగారి మీదో జాలి ఉన్నటువంటి సహోదరులు అయితే వెంటనే ఏం చేస్తారండి? లేపి చక్కగా ఇంటికి తీసుకుని వచ్చమ్మా, రోడ్డు మీద పడిపోతే తీసుకుని వచ్చానమ్మా, రోడ్డు మీద పడిపోయి కనబడ్డాడమ్మా, నా మనసంతా కూడా ఏదో అయిపోయింది, జాగ్రత్తగా చూసుకొని చెప్పి అప్పచెప్తారు భార్య గారికి, ఇంటి పెద్దలకు, ఇంటి వారికో. అంతేగాని తాగుపోతాడే, ఆడికి ఎప్పుడో ఉన్నదలే, తాగేసి పడిపోవడం ఆడికి అలవాటే, మళ్ళీ లెగిసి వచ్చేస్తాడు ఇంటికి. అంటే ఆడికి ఏమి లేదు తమ్ముడి గారి మీద? చెప్పండి, జాలి లేదు, దయ లేదు, కరుణే లేదు. సొంత ఇంటి వారి పట్లే జాలి లేని కుటుంబాలు లేకపోలేదంటాను, లేకపోలేదు. సొంత ఇంటి వారి మీదనండి. నువ్వు సొంత ఇంటినే నువ్వు జాలి కలిగి ఉండకపోతే బయట వాళ్ళ పట్ల దయ జాలి కలిగి ఉంటావా? చెప్పండి, ఎంత భయంకరమైన దరిద్రత కొంతమంది అనుభవిస్తూ ఉంటారో. తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు ఉంటాయి. అందరూ కూడా బాగానే ఉంటారు. అన్నగారి కుటుంబాల్లో, అక్కగారి కుటుంబాలు అన్నీ కూడా బాగా వెల్ సెటిల్డ్ అయి ఉంటాయి. లేకపోతే చెల్లో తమ్ముడో ఎవరో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, లేకపోతే ఆ రక్తం పంచుకుని పుట్టినటువంటి వ్యక్తులే, వాళ్ళ జీవితాలు పాపం అటు ఇటుగా ఉంటాయి, బాగోవు, నష్టపోయి ఉంటారు. అందరికంటే కూడా దీనస్థితిలో ఉంటుంది వాళ్ళ కుటుంబం. ఇప్పుడు బాగున్నటువంటి వ్యక్తులు ఏమనాలి? ఒరే చాలా ఇబ్బందుల్లో ఉన్నారా, చాలా కష్టాలు అనిపిస్తున్నారా, చాలా దరిద్రత అనిపిస్తున్నారా, ఇదిగో నీ జీవితం బాగుపడితే మళ్ళీ మాకు ఇద్దిగలని చెప్పి బాగున్న ఏ ఎదవైనా సరే బాగోలేడు చేతిలో ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు పెట్టి ఉంచని చెప్పి జాలిమంతులు ఏ కుటుంబాల్లో అయినా ఉన్నారా? ఉన్నారండి. వీళ్ళు బతుకులు బాగోలేదు అనుకోండి, ప్రాబ్లం లేదండి. వీళ్ళ జీవితాలే అంతంత మాత్రంగా ఉన్నాయి అనుకోండి, పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కానీ అన్నగారులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరో వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. కానీ ఆ రక్తం పంచుకొని ఆ తల్లి కడుపును పుట్టినటువంటి ఏదో ఒకటి జీవితం బాగోదో. అయ్యో మనం చేయకపోతే ఎవరు చేస్తారా? ఒరే ఈ డబ్బులు ఉంచరా, రే నీకేమన్నా అవసరం వస్తే నాకు చెప్పరా, రే లేకపోతే నీకు ఏదన్నా ఇబ్బంది అయితే నాకు తెలియపరచని చెప్పి చెయ్యూతను అందించేటువంటి దయ లేనటువంటి క్రూరులు, మూర్ఖులు చాలామంది ఉన్నారు. బాగుండి కూడానే జీవితాలు దేవుడి మూలంగా దీవించబడి కూడా ఇంకా మళ్ళీ వెనక కూడా చూడవలసిన అవసరం లేకుండా దేవుడు ఒక మంచి జీవితంలో వాళ్ళని నిలబెడితే అదే కుటుంబంలో ఉన్న వ్యక్తుల జీవితాలు బాగాలేదు కదా. అయ్యో వీడికి ఎవరు చేస్తాడరా, దీనికి ఎవరు చేస్తాడరా, మనం కాకపోతే మనకి ఎలాగా ఉంది కదా, వాళ్ళు బాగున్న తర్వాత మనకి ఎన్న పెడత తీసుకుందాం అని చెప్పి
చేతికి ఒక 1000 2000 ఒక 3000 ఉంచమ్మా ఖర్చుల గురించి. బాగుంటే తర్వాత దిగలే, లేకపోతే నీకేమైనా అవసరం ఉంటే నన్ను అడిగమ్మా, బాధపడకు, భయపడకు, మొహమాట పడకు అని చెప్పేటువంటి చెయ్యూత అందించేటువంటి కనీసం మాట సాయం చేసే కుటుంబాలు కూడా లేవు. ఉన్నాయంటారా? ఉన్నాయా? మాట సాయం అండి, చేసాయం వద్దు. చేసాయం తర్వాత మాట సాయం మనిషి హృదయానికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వేమి ఇచ్చేకర్లేదు, నువ్వు ఇచ్చేసినా తీసేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు కాదు. మాట సాయం, అమ్మ ఉంచు డబ్బులు, అవసరమైతే ఫోన్ చేయి, అవసరమైతే నన్ను అడుగు, మొహమాట పడకో. చూస్తా ఊరుకోలేకపోతున్నాం. అందరం బాగానే ఉన్నాం, మీరే బాగోలేదు నాన్న. మీరు బాగుండాలి, మీరు బాగున్న తర్వాత చక్కగా అందరం కూడా కలిసి సంతోషిద్దాం. ఈలోపు ఏమనుకోకు, మొహమాట పడకుండా నన్ను అడుగమ్మా అనేటువంటి బాగున్న కుటుంబాలే లేవు. బాగుంది కూడా పైకి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత ఎదిగినా, అవి లేదన్నా చిన్న కొనుక్కున్నా, కొంచెం బాగున్నా, కొంచెం చదువుకున్నా ఏడిసేసేటువంటి రాద్ధాంతాలు పెట్టేసి ఉంటారు వ్యక్తులు. వాళ్ళ క్రైస్తువులు కాదు. ఎవరి సంబంధికులు చెప్పండి? సాతాను సంబంధికులు. సొంత ఇంట్లో పట్ల దయ లేకపోతే, సొంత ఇంట్లో పట్ల ఒక జాలి అయినటువంటి కరుణ అనేది లేకపోతే, బయటోళ్ళ పట్ల బయటోళ్ళు నష్టపోతే, బయటోళ్ళు ఇబ్బంది పడితే నువ్వు దయ కలిగి ఉండగలుగుతావా? వీళ్ళు జాలి చూపించగలిగే వ్యక్తిగా ఉంటావా? నేను అనుకోవట్లేదు అసలు. ఎంతమంది ఎన్ని కుటుంబాలు బాగుంటాయో, అదే కుటుంబంలో ఎవరో ఒక జీవితం ఏదో కారణాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా నాశనం అయిపోయి నష్టం అయిపోయి ఉంటుంది. బాగున్న వాడు వెళ్ళి సాయం కాదండి, నోటి మాట సాయం కూడా అందించే వాళ్ళు లేకపోయారు. అంటే నీకేం లేదు తెలుసా? చెప్పండి. జాలి లేదు, దయ లేదు, అన్నీ ఉండ కూడా ఫోన్లు వీళ్ళకి వదిలేద్దాం, వీళ్ళ బతుకు బాగలేదు కదా, వీళ్ళ జీవితాలు బాగలేదు కదా, మనం ఎలాగా బాగున్నాం కదా, పోనీ వదిలేయండి, ఆ భూభాగం మీద కొంచెం వాళ్ళకే ఎక్కువ ఇవ్వండి అనేవాళ్ళు కంటే కూడా మాకే ఎక్కువ కావాలి, వాళ్ళకి ఏదో చిన్న పిసరా పాడేద్దాం అనే వ్యక్తులు ఉన్నారు. నాకు సంఘంలో ఉన్నారు అలాంటి వ్యక్తులు. చాలా బాధపడ్డాను నేను. సొంత అన్నయ్యలే మళ్ళీని. తమ్ముడి జీవితం బాగలేదు, తమ్ముడి జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది, నష్టపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో అమ్మ, కొంచెం తమ్ముడి జీవితం బాగోలేదు కనుక కొంచెం భూమి మీరే ఎక్కువ ఉంచుకోండి, ఆ స్థలం మీరే ఎక్కువ ఉంచుకోండి అనే దానికంటే కూడా ఏం అవసరం లేదు, నీ వీడికి మొక్క రాస్తాం, మిగతా అంతా మేము వేస్తాం. ఉన్నారు, బాధపడ్డారు. ఆ తల్లి వచ్చిన దగ్గర మొన్న చాలా బాధపడ్డారు. బాగుండి అన్నీ ఉండి చూడండి, మా జీవితంలో బాగోలేదని తెలుసు కూడా కనీసం మా పట్ల ఎంత కాకపోతే ఎంత జాలి దయ కూడా లేకపోయిందండి. ఎంత బాధపడ్డారు. వాళ్ళు బాగుంటారని మీరు అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితులు ఒకవేళ నీ కుటుంబంలో నీ జీవితంలో ఎదురైతే నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంతగా నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజున హెచ్చించబడతావు. తగ్గించుకో. అలాంటి వ్యక్తులు జాలి కరుణ లేదని మా మాట చెప్తున్నాను, వాక్యం మీద చెప్తున్నాను, కానీ ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనుషులు ప్రేమించాలని, మనుషుల దృష్టిలో ఉండాలని, మనుషుల ప్రేమను సంపాదించుకోవాలని, మనుషులు మా పట్ల దయా కరుణ కలిగి ఉండాలి అనే వారికంటే కూడా దేవుడు మమ్మల్ని చూస్తే చాలు, మా పట్ల దేవుడు మనసు కరుగుతే చాలు అన్నవాడి జీవితం బాగుంటుంది. అంతేగాని వాళ్ళు మమ్మల్ని దయ చూపాలి, వీళ్ళు మాకు జాలి కలిగి ఉండాలి, వీళ్ళు మమ్మల్ని కరుణించాలి, వీళ్ళ మనసులో మేము పడాలనేవారు దేవుడు మనసులో పడరు. దేవుడు చూస్తున్నాడు కదా మా పరిస్థితి ఏంటో, దేవుడు కరుణిస్తాడు. దేవా నీ కృప ఉంటే చాలయ్యా, మా ఇంట్లో మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్లేదు అని అనుభవాలు ఉంటే చూడండి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి ఎప్పటికైనా. అంతేకాని మనుషులు, బంధువులు, చుట్టాలు దృష్టిని ఆకర్షించుకోవాలి, వాళ్ళ దగ్గర ఎలాగన్నా మేము దయ పొందుకోగలగాలి, వాళ్ళ మనసును ఏదో రకమైన రీతిలో గెలవగలగాలి, ఇది దేవుడి దృష్టికి అనుకూలమైంది కాదు. దేవుని దృష్టిలో మీరు ఉంటే చాలు, మిమ్మల్ని అర్థం చేసుకుని దేవుడే ఉంటే చాలు. సొంతోళ్ళ పట్లే జాలి, సొంతోళ్ళ పట్లే దయలేనటువంటి దరిద్ర క్రైస్తవ కుటుంబాలు అనేక చోట్ల ఉన్నాయి. అస్సలు జాలి ఉండదు, అస్సలు దయ ఉండదు. కానీ యోధా తమ్ముడు పట్ల ఏం కలిగి ఉన్నాడు? జాలి దయ కలిగి ఉన్నాడు. వాస్తవానికి యోధా కూడా బాధపడే ఉంటాడు. ఏట్రా ఎంత పెద్దవాళ్ళే ఉండి గౌరవం కూడా లేకుండా మేమందరం మీకు మోకాళ్ళు నమస్కరిస్తాను అంటున్నారు. ఏట్రా ఎలా కనబడుతున్నాను? బాధపడ్డా సరే ప్రాణానికి మాత్రం ఏం కలగడానికి ఇష్టపడలేదు, హాని చేయడానికి ఇష్టపడలేదు. జాలి ఉండాలమ్మా, దయ ఉండాలమ్మా. పామురం వలే అన్నాడు దేవుడు, లేదా అన్నాడా? నిష్కపటమైన
దాని వలే ఉండాలి. పావురు లాంటి స్వభావం, ఎంత శుతిమెత్తని, ఎంత జాలి దయ కలిగిన స్వభావం అండి అది. చింతన నుంచి పావురులు పెంచిన అనుభవాలు నాలో ఉన్నాయి కాబట్టి చెప్తున్నానండి. ఒక చీమ ఎక్కేస్తా ఉంటే కాకి చంపేసినట్టుగా, పిచ్చుకు చంపేసినట్టుగా చంపదండి అది. దాన్ని పట్టుకుని వదిలేస్తూ ఉంటుంది. అంత జాలో దానికి, అంత దయ ఆ జీవికి. చీమ ఎక్కేస్తూ ఉంటుంది, పేలు కూడా కొన్నిసార్లు ఉంటాయి, వాటికి తీసేసి వదిలేస్తూ ఉంటుంది, చంపదు. అలాంటి జాలి ఉండాలి క్రైస్తుడికి. జాల ఇంకేమన్నానా, మాకు అలాంటివి ఏమి ఉండవు. కోళ్ళు మెలకాయలు కసకస కోసేస్తాం మేము, మాకు జాలేడురా బాబు. బతుకున్న చేపను కసకస కోసేస్తాం. కసకస కోసే వాళ్ళకి మనుషుల మీద జాలి ఏముంటుంది చెప్పండి? కోడిని తీసుకుని వచ్చి అయ్యి బాబాయ్ అంత భయంకరంగా కోసేస్తారండి బాబాయ్. తింటున్నప్పుడే కొంచెం కోసినప్పుడే తినబుద్ధి అవ్వదు మనకు. కొంతమంది అంటారు నీకు జాలి ఉంటుందా? కోడి పట్ల కూడా జాలి లేదు కదా బాబు నీకు, మనుషుల మీద ఉంటుందా జాలి? కసాయిళ్ళు అంటారు అందుకే కొంతమంది. బతికనే ఉంటుంది చేప, టాబా టాబా టాబా, వాళ్ళకి జాలి ఉంటుందా? సావట్లేదు రాయిజుకు కూడా ఎత్తుంటారు. నీకు ఉంటుంది జాలి దయారి? వాటి మీద నీకు జాలి లేదు, మనుషుల మీద ఉంటుందా? ఎవరో చేసింది, ఎవరో చంపింది, ఎవరో దాన్ని కోసి ముక్కలు చేస్తే మనం తింటే అది విషయం కాదు. కానీ ఇలా అంటే మరి చూసి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారేమో నాకు తెల్లదు. కానీ అది ఎలా చేసి తినగలరా బాబు? మన కోడి పెద్ద పెద్ద పుంజి పిల్లే కుక్క చంపేసింది, 2 దెబ్బలు ఉన్నాయి అంతే. తప్పెట్టారా అన్నాను, చేయకండి. తప్పెట్టినా కూసేరా అంటాడేమో అన్నట్టు చూసిరాడు. ఇంట్లో పెంచిందని ఎలా కొత్తాం? ఇంట్లో పెరుగుతున్న కోళ్ళు గుడ్లు పెడుతుంటేనే కొన్నిసార్లు అంటే మీరు కష్టపడి పెట్టిన గుడ్డు తినవలసి వస్తుందిట్రా అన్న జాలేస్తుంది. అమ్మో అనకండి, వెనకాల బెచ్చ మీకు ఉండవాలి అలాంటివి ఏమిని. చైనా పొచ్చు బుర్రపొచ్చుని కోసేయడలే కదా. అది కన్నా కప్పెట్టేమంట పెట్టి కోసేమంటావేమో కదా అన్నాడు చూడు. ఎలా చేసుకుంటావు, ఎలా చంపుకుంటావు, ఎలా తినగలుగుతావు ఇంట్లో వాటిని? జాలి ఇంటి వారి పట్ల ఏం కలిగి ఉండాలి అంటే సొంత ఇంటి వారి పట్ల జాలి, కరుణ, దయ కలిగి తప్పక ఉండాలి. అస్సలు ఇంటివారంటేనే అసలు ముందు జాలి ఉండదుకుంటున్నాను. ఇంటి వాళ్ళ ఆడపిల్లల గురించి చెప్పమంటే సొంత వాళ్ళు ఎంత బాగా చెప్పుకుంటారో. నిజంగా దయ ఉంటాయి. అయ్యో మా ఇంటి పిల్ల, మా ఇంటి ఆడపిల్ల ఏదో తెలియక ఏదో తప్పు చేసిందిలే, దీని గురించి బయట చెప్పి ఎదవలు చేస్తామా, వీళ్ళ పరువు తెస్తామా, పాపం కదా, మాకు ఆడపిల్లలు ఉన్నారు కదా, మాకు కూతుర్లు ఉన్నారు కదా అనే జాలి కంటే కూడా సొంత ఇంటి వారే ఆ ఇంటి ఆడపిల్ల ఏదైనా తప్పు చేసింది అనుకోండి, అన్నగారు కూతురు, అక్కగారు కూతురు, చెల్లిగారి కూతురు ఎంత బాగా చెప్తూ ఉంటుందో బయట. ఈ సొంత ఇంటిదే మళ్ళీని, బయటది కూడా కాదు, బయట బంధువులు, బయట ముఖం తిని ఇరుగు పొరుగు వాళ్ళు కాదు, సొంత ఇంటి వాళ్ళండి బాబు. జాలున్న మనిషి అయితే, నిజంగా దయగలిగిన వ్యక్తి అయితే, అయ్యో పాపం అలాంటి పని చేసింది, ఇలాంటి పని చేసింది, పాపంరా బాబు ఎవరికీ రాకూడదురా ఈ శ్రమ, ఎంత బాధపడుతుందో తల్లి అనే భావన కంటే కూడా వీళ్ళు బ్యాడ్ చేస్తూ ఉంటారు బయట. అంటే దయ్య జాలి లేదు కాబట్టే కదా ఇంటి వారిని బ్యాడ్ చేసుకుంటున్నారు. ఇంటి వారిని బ్యాడ్ చేసుకుంటారంటే ఆ పిల్ల అలా చేసింది, ఏ పిల్ల అలా చేశాడు, ఇలాంటోడు అని చెప్పి ఇంటోళ్ళ గురించే బయట చెడ్డగా చెప్తున్నావు. అంటే ఇంటోళ్ళ మీద నీకు ఏమీ లేదు, దయ లేదు, జాలి లేదు, మంచితనం లేదు నీకు. అయ్యో మా పిల్ల ఆ పిల్ల ఎలాంటిదో, నా కూతురు అలాంటిదే, వాళ్ళ కొడుకు ఆ తల్లికి ఎలాంటి గొప్పోడు, నా కొడుకు నాకు అంతే గొప్పోడు. నేను కూడా తల్లి స్థానంలో ఉన్నాను కదా. ఆ తల్లి ఎంత బాధపడుతుందో, తండ్రి ఎంత బాధపడుతున్నాడో అయ్యో అనే వారి కంటే కూడా ఇంటి వారి మీద కనీస దయ కూడా లేకుండా చెడ్డగా చిత్రీకరించేటువంటి బంధువులు లేరా? ఒకవేళ నీవు అట్టి రీతిలో ఉంటే మళ్ళీ చెప్తున్నాను, అసలు నువ్వు క్రైస్తుడివే కాదు. ఈ సమయంలో దేవుని రాకూడా వస్తే ఎత్తబడ్డం అనేది అసాధ్యం. అది క్రీస్తులో లేని అనుభవం. అది క్రీస్తులో లేని లక్షణాన్ని నీలో పెట్టుకొని బాప్తీసం పొందుకొని రాకూడొస్తే ఎత్తబడతాను అనుకోవడం మూర్ఖత్వం. క్రీస్తులో ఉందనుకోండి, యేసులో నువ్వు నమ్ముకున్నటువంటి యేసులో, నువ్వు స్వీకరించిన యేసులో,
నువ్వు ఏ పేరటైతే బాప్తీసం తీసుకున్నావో ఆ యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా ఈ లక్షణం ఉందనుకోండి, ఖచ్చితంగా ఎత్తబడతాను. కానీ ఆయనలో లేని లక్షణాన్ని నీలో ఉంచుకొని ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతానంటే ఎక్కడ ఎత్తబడతావు? పాతాళంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంటావు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, యేసులో లేని ఏ లక్షణమైనా, యేసులో లేని ఏ అనుభవం అయినా నీలో ఉంటే నువ్వు చచ్చి నరకానికి వెళ్తావు. చచ్చి నరకానికి వెళ్తావు. బాప్తీసం పరలోకాన్ని తీసుకెళ్తావు, క్రీస్తు స్వరూపం మాత్రమే తీసుకెళ్తుంది. ఆయన స్వరూపంలోకి మార్చబడినోడు వెళ్తాడు. సంపూర్ణంగా ఆయన స్వరూపాన్ని ధరించుకోలేని ఎవడు వెళ్ళడం? ఆడ పాస్టర్ అయినా, విశ్వాస అయినా, ఇంకోడైనా, బిషప్ అయినని. ఏమా టైం అయిపోతుందా మీకు? వెళ్ళండి అమ్మా, అన్నిసార్లు చూడకండి టైం. ఇంకా మీకు ఏమైనా అవసరం ఉంటే వెళ్ళండి, తప్పేం లేదు. అంతేకాని క్రీస్తులో లేని అనుభవాలు ఉంచుకొని, క్రీస్తులో లేని లక్షణాలు పెట్టుకొని, క్రీస్తులో లేనటువంటి ఆ అలవాట్లన్నీ కూడా నీలో పెట్టుకొని, నాకు బాప్తీసం ఉంది, సంఘం ఎత్తబడి దాంట్లో నేను ఉంటాను, దేవుడు వస్తే ఎత్తబడతాను. ఏట్రా బాబు, ఏటో ఎత్తబడిపోవడమే? ఎత్తబడిపోతావా? అదేమన్నానే ఎత్తబడిపోతావా నువ్వు? నీ మొఖం తాగలయ్యా. ఏ అనుభవం ఉన్నాయా క్రీస్తు అనుభవాలు నీలోని? ఆయనలో లేనివన్నీ నీలో పెట్టుకుని ఎత్తబడిపోతావండి. రాకడొస్తే ఎత్తబడిపోతావండి. రాకడ కోసం ఎదురు చూస్తున్నావండి. రాకడ కోసం ఎదురు చూస్తున్నావా? పడిపోతుంది ఇక్కడ. ఎత్తబడిపోవడమే. క్రీస్తు స్వరూపంలో మార్చబడిన వాళ్ళే ఎత్తబడతారు. ఆయన స్వరూపంలోకి మార్చబడిన ఏ వ్యక్తులు ఎత్తబడరు. పునరుద్ధానం అవ్వాలి క్రీస్తు వలె. నూతనంగా మరొకసారి ఒకడు పుడితేనే పుట్టాలి మళ్ళీ. బాప్తీసం ఉన్న ఒక్క కారణాన్ని బట్టి రాకడ కోసం ఎదురు చూస్తున్నామండి. రాకడొస్తే ఎత్తబడిపోతామండి. ఒక్కటి అడుగుతున్నాను, నువ్వు నమ్ముకున్న యేసులో ఉన్న ఒక క్వాలిఫికేషన్ చెప్పు, నీలో ఏమన్నా ఉందేమో. నువ్వే పరిశీలించుకో. ఆయనలో లేని నీలో ఎన్ని ఉన్నాయో? ఒక అసూయ, కోపమో, ద్వేషమో, కుళ్ళిపోతానమో, అన్యాయ బుద్ధి, మోసగించడం, ఇవన్నీ ఆయనలో లేనియే. ఆయనలో లేని అన్నీ నీ పెట్టుకుని ఎత్తబడిపోతావా నువ్వు? నువ్వు ఎత్తబడితే నేను నమ్మిన దేవుడు దేవుడే కాదు. జరగదు, అది జరగదు. యోధ సొంత ఇంటి వారి పట్ల ఏం కలిగి ఉన్నాడు? దయ, జాలి కలిగి ఉన్నాడు. యోధాలో నాకు బాగా నచ్చిన మొట్టమొదటి విషయం ఏదన్నా ఉందంటే అదే అంటాను నేను. చాలా ఇష్టం అనుభవాన్ని బట్టి. దేవుడు వాడుకున్నాడు యోధని. అందుకే యోసేపు మూలంగా ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా అయితే కాపాడబడిందో దానికి కారణం యోసేపు కాదండి. యోసేపు బ్రతికి ఉండడానికి కారణమైన యోధ. అందుకే ఆ గోత్రం నుంచి వచ్చాడు క్రీస్తు. ఆ గోత్రాన్ని ఎంచుకున్నాడు దేవుడు. అయితే ఇప్పుడు మరి యోధాలో నాకు నచ్చనివి ఒక విషయం, నాకు అసలు నచ్చలేదు, నాకు అసలు ఎక్కలేదు. ఆ విషయాన్ని బట్టి చాలా బాధేసింది. ఇదేట్రా బాబు, ఇంత గొప్పోడు యాకోబు కొడుకు ఉండి ఇలాంటి మెంటాలిటీ కలిగి ఉన్నాడు ఏట్రా అని చెప్పి బాధపడ్డాడు. ఈ అనుభవం, ఈ లక్షణము, ఈ వ్యక్తిత్వము ఒకవేళ నీలో ఉంటే ఖచ్చితంగా మారాలి. యోధాలో నాకు నచ్చని లక్షణం ఒకటి ఉంది. ఒకవేళ అది మీ మనసుకు, మీ ఆత్మకి ఏదన్నా తడితే చెప్పడానికి ప్రయత్నించండి. చెప్పండి, ఏమై ఉంటుంది యోధాలో ఉన్న ఆ దరిద్రమైన లక్షణం? చెప్పండి. చెప్పండి, ఇద్దరు ఒకటే చెప్తున్నారు. చెప్పండి, క్లియర్గా చెప్పండి. సగం సగం చెప్తే నాకు బీపీ వచ్చేది. క్లియర్గా మెన్షన్ చేయండి. ఎందుకు వదిలేశాడు? అది కాదు మ్యాటర్. నువ్వేదో చెప్తున్నావు. తెలియక అన్నాడమ్మా. అది కోళ్ళని తెలియదు కదా. ఆ వేస్తే అనుకోను, వేసేది చేశాడు. ఆ వయస్సే ఈ కోళ్ళలో ఒకటి అనుకోలేదు. అది కరెక్ట్. కోడలకు అన్యాయం చేయాలనుకుంటాడు. కరెక్ట్ అది.
కోడలకు అన్యాయం చేయాలనుకున్న మామయ్య దానికంటే కూడా తన సొంత ప్రయోజనం కొరకు దేవుడి పనిని సైతం ప్రక్కన పెట్టిన వ్యక్తిన. తన సొంత ప్రయోజనం కొరకు తన మేలును కోరుకొని దేవుడు పనిని ప్రక్కన పెట్టిన వ్యక్తి. దేవుడికి వాస్తవానికి ఉన్న ఆలోచన ఏంటంటే యోధా యొక్క వంశంనే చాలా వరకు విస్తరించుకోవాలి, ఆయన వంశం నుంచి రాజులను తీసుకొని రావాలి, ఆయన వంశాన్నే యేసుక్రీస్తు ప్రభు వారిని రావడానికి కూడా ఉపయోగించుకోవాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. కానీ ఈయనకి ఇష్టం లేక దేవుడి యొక్క పనిని సైతం ఆటంకపరచడానికి ప్రయత్నించిన వ్యక్తి. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. యోధాకు 3 కుమారులు, ఏరు, ఓనాను, షేల. ఫస్ట్ ఏరు పెళ్లి చేసుకుంటాడు. ఆ ఏరు భార్య పేరు తామరు. చచ్చిపోతాడు ఏరు, మంచోడు కాదు కాబట్టి దేవుడు తీసేశాడు. అయితే యూదుల యొక్క పద్ధతి ఏంటి అని అంటే వంశావళికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వంశావళికి ఎక్కువ, జీనియాలజీకి చాలా ఎక్కువ వెయిట్ ఇస్తూ ఉంటారు. వాస్తవానికి ఒకవేళ అన్నగారు కానీ చనిపోయారు అనుకోండి, తమ్ముడు గారు ఆ వదిన గారి పట్ల భర్త ధర్మాన్ని జరిగించారు. ఎందుకంటే వంశం అనేటువంటిది ఆగిపోవడానికి వీల్లేదు కనుక ఆ వంశం ఎదగాలి అంటే ఆ తర్వాత ఉన్నటువంటి కుమారుల బాధ్యతను చేపట్టాలి. అయితే మరి ఇప్పుడు మొట్టమొదటి కొడుకు చచ్చిపోయాడు, ఏరు చచ్చిపోయాడు, యోధా పెద్ద కొడుకు చచ్చిపోయాడు, కోడలు ఒంటరైపోయింది, పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు రావాలి, వంశావళి అనేటువంటిది విస్తరించబడాలి, వంశం అనేటువంటిది బలపడాలి. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు జరిగించాలి? రెండో కొడుకు జరిగించాలి. రెండో కొడుకు అవసరం తీర్చుకుని వదిన దగ్గర అవసరం తీరిపోయిన తర్వాత పిల్లలు పుట్టడానికి ఇష్టపడ్డు దేవుడు లేపేస్తాడు. అయితే ఇంకొక కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆ కొడుకు ఆ భర్త ధర్మాన్ని, ఆ వంశాన్ని నిలబెట్టడానికి ధర్మాన్ని జరిగించారు. కొడుకు వయసు సరిపోదు, చిన్నపిల్లోడు కనుక. కాబట్టి కోడలు కూడా ఏమీ అనదు, ఎదురు చూసింది. చిన్న కొడుకు వయసులోకి వస్తాడు, అంటే భర్త ధర్మాన్ని జరిగించగలిగే వయసులోకి వస్తాడు, బాధ్యతలు చేపట్టగలిగే వయసులోకి వస్తాడు. ఒక మంచి వయసులోకి వచ్చిన తర్వాత తండ్రి అయినటువంటి యోధా దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశాన్ని జరిగించాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తి అయితే తామరు అడగకుండానే చిన్న కొడుకునిచ్చి ఏం చేయాలి? పెళ్లి చేసి వాళ్ళ మూలంగా పిల్లలకని ఆ పిల్లల్ని దేవుడి కొరకు వినియోగించగలిగేటువంటి తరాన్ని అందించగలిగేవాడిగా ఉండాలి. కానీ యోధా పని చేయడు. 2 కొడుకులు చచ్చిపోయారు, ఉన్నది ఒకే ఒక ఆఖరి కొడుకు, ఈ ముష్టిదానికి నేను పెళ్లి చేయడం ఏంటి? ఈ విధవరాలకి నా అందమైనటువంటి చిన్న కుమారుని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి? నేను చేయను. దేవుడు ప్రణాళికలు ఏమైపోయినా పర్లేదు, నా వెనకాల వంశావళి రాకపోయినా పర్లేదు, నా వెనకడ తరం నాతోనే ఆగిపోయినా పర్లేదు, కానీ ఈ విధవరాలకి ఇచ్చి మాత్రం చెయ్యకూడదు అనే ఆలోచనలో ఒకవేళ ఆ వ్యక్తి ఉన్నాడేమో, దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాడు. నీ చిన్న కొడుకుని ఇవ్వకపోతే ఏముందని చెప్పి నీతోనే సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటానని చెప్పి తీసిన గోతులను ఏమైపోయినా పడిపోయాడు. అదంతా కూడా చాలామంది తప్పుగా చెప్తూ ఉంటారు. ఆ రోజుల్లో తప్పు కాదు, ఆ రోజుల్లో అది తప్పు కాదు. ఆ రోజుల్లో సొంత చెల్లెల్ని సొంత అక్కల్ని కూడా చేసుకునేవారు పెళ్ళిళ్ళు. అంటూ ఇప్పుడు మనకి నైతికత వచ్చింది కనుక, నాగరికతలోకి మనం వెళ్ళాం కనుక ఇప్పుడు ఈ పద్ధతిలో మార్చుకున్నాం. ఆ రోజుల్లో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 6000 సంవత్సరాలు అనుకోండి, ఒక 5000 సంవత్సరాలు అయింది, ఆ రోజుల్లో జరిగింది. ఇప్పుడు జరుగుతాయంటే చొప్పు తీసుకొడతారు. కొంతమంది ఇంకా జరుగుతున్నారులే, కొంతమంది ఆ సంస్కృతి సాంప్రదాయాల్లో కొనసాగే మతాలు ఉన్నాయిలే, పేర్లు చెప్పను, ఇంక వాయా వరుసలే ఉండవు. అయితే యోధా యొక్క ఆలోచన ఏంటంటే వంశం లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, మా కొడుక్కి మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం. కానీ దేవుడి ప్రణాళిక ఏంటి చెప్పండి? తామర మూలంగానే వంశాన్ని విస్తరింపచేయాలి, తామర మూలంగానే వంశాన్ని
అభివృద్ధి చేయాలి, బలపరచాలి. కానీ యోధ ఆ విషయంలో ఏం చేశాడు తెలుసా? ఓడిపోయాడు. తన సొంత ఇష్టం కొరకు, తన సొంత ఆలోచన కొరకు, తన సొంత చిన్న కుమారుని ప్రేమించినటువంటి కారణాన్ని బట్టి దేవుడి పనిని సైతం ప్రక్కన పెట్టిన చెడ్డ వ్యక్తిత్వం ఈ యోధలో కనబడతా ఉంటుంది. దేవుడు పనుల్ని ఆటంకం ఎవరు చేద్దామనుకున్నా, దేవుడు పనులు జరిగించకుండా ఎవరు ఆపేద్దామనుకున్నా, దేవుడికి ఉద్దేశాలు ప్రణాళికలు జరిగించకుండా ఎవరో వాటిని ఆటంకపరచాలనే ప్రయత్నం చేసిన దేవుడు వాళ్ళతోనే జరిగించేలా చేస్తాడు. అర్థమైందా లేదా మీకు? కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, సాకులు చెప్తూ ఉంటారు. అమ్మా, అందరి పిల్లలు వచ్చి చక్కగా మందిర పరిచర్య జరిగిస్తున్నారు కదా, చక్కగా మందిరంలో పరిచర్య సేవ జరిగించుకుంటున్నారు కదమ్మా, మీ పిల్లలు కూడా వచ్చి చక్కగా చేతులు ఉంచితే ఎంత బాగుండు అంటే దేవుడి ప్రణాళిక ఆ పిల్లలు కూడా వాడుకోవాలని, ఆ బిడ్డలతో కూడా దేవుని పరిచర్య జరిగించుకోవాలని, ఈ కారణాలను బట్టి కూడా బిడ్డలను దీవించాలని దేవుడి ఉద్దేశం. అందుకే సేవకుడు మూలంగానో సంఘం మూలంగానో మాట్లాడతాడు. ఈ తల్లి ఏమంటది? పిల్లల మీద ఉన్న ప్రేమను బట్టి, అంటే అండి కాలేజీ నుంచి ఇప్పుడే వచ్చిందండి, నీరసంగా ఉండి ఏం చేసిందండి, పడుకుందండి, రాలేదండి, తీసుకొత్తాలి ఏదో ఒక రోజున. నువ్వు చెప్పకుండా అమ్మా ఎలాగా నాకు ఎందుకు పని చేయకుండా పోయినా జీవితం, నాకు కడుగుతాను మందిరాన్ని, తుడుతాను మందిరం అని అన్ని రోజు తీసుకొత్తాలే. ఎంతమందికి అర్థమైంది? దేవుడు ప్రణాళికలు, దేవుడు ఆలోచనల్ని భంగపరుద్దాం అనుకుంటే నిన్నే అక్కడ నిలబెడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తీసుకొస్తారు, అలా తీసుకురావాలి, అలా తెలుసు. అలా కాదు, మందిర పరిచయంలో ఖాళీగా ఉండి పిల్లలు ఇంట్లో ఉంటారు, దేవుడేమో పిల్లలకి వెళ్ళాలనే ప్రేరేపణ కలిగిస్తా ఉంటాడు. ఎల్లు, ఖాళీగా ఉన్నావు కదా, కాలేజ్ లేదు కదా, స్కూల్ లేదు కదా, ఖాళీగానే ఉన్నావు, చక్కగా అందరూ కూడా మందిర పరిచయం జరిగిస్తున్నారు, నీవు కూడా వెళ్ళి నీ చేతి సహాయం నువ్వు కూడా నా మందిరంలో ఉంచడానికి ప్రయత్నించాలి అమ్మా అంటే ఈ పిల్లకి వెళ్ళాలంటుంది. ఎందుకంటే దేవుడు ప్రేరణ అలా ఉంటుంది. తల్లి అంటుంది, నీరసంగా ఉంది కదా, వద్దులే నేను వెళ్తానులే, నువ్వు పడుకోవే అంటే యువత అలాగే ఏం చేద్దాం అనుకుంటుంది? ఆపేద్దాం, జాగ్రత్త, ఇబ్బంది పడతారు. దేవుడు పనుల్ని ఆటంకపరచాలనుకున్న వ్యక్తుల్ని అక్కడ నిలబెట్టేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇబ్బంది పడతారు, ఆటంకపరచకండి. దేవుడి పనులు అంటే ముందుగా ఉండేవారిగా ఉండాలి తప్ప కారణాలు చెప్తూ ఉంటారు కొంతమంది. కారణాలు, అమ్మ ఏ ఉపవాసం ఉండొచ్చు కదా, పరిస్థితులు బాగలేదు కదా, ప్రతికూలత ఎక్కువ కనబడతా ఉంది కదా, కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువ రీతిలో కనబడతా ఎదురవుతూ ఉన్నాయి కనుక ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయొచ్చు కదా కుటుంబ సమేతంగా అందరూ. అయ్యి బాబు ఉపవాసాలు ఉండలేకపోతున్నామండి, ఉపవాసాలు ఉండలేకపోతున్నాం, ఉండి రోజు తీసుకొస్తాడు ఆయన. నీ అంతటి నీవే బాబోయ్ ప్రభువా నన్ను క్షమించి, నా బతుకు బాడైపోయేది, నా కుటుంబం అంతా కూడా రోడ్డు పడిపోయింది, ఆయన ఉపవాసాలు నీ అంతట నీవుగానే ఉండి ప్రభువా ప్రభువా అని చెప్పి గోజాడేట్టుగా మారుతాడు నీ జీవితాన్ని. ఆపేద్దాం అనుకుంటే చేస్తాడైనా. యోధ జీవితం అదే చేశాడు. ఎవడు తీసుకొచ్చాడు? ఆయన్నే వాడుకున్నాడు, మాంగారిని వాడుకున్నాడు, టెంకలు ఏరేసాడు, ఆశ్చర్యపడ్డాడు. నా కోడలు నీతిమంతురాలని చెప్పి ఆ రోజు నుంచి మళ్ళీ కోడలేదని ఉంటుంది బైబిల్లో. మంచివాడే యోధ, కానీ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవుడు పైన సైతం పక్కన పెట్టాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు ఉపవాసాలు చేయడానికి పాస్టర్ గారు చెప్తున్నారని, సంఘస్థులు చెప్తున్నారని చెప్పి కారణాలు చెప్తే చెప్పొచ్చులే, కానీ ఒక రోజు నీ అంతట నీవుగానే ఉపవాసం చేసేటువంటి రోజులు దేవుడు తీసుకొస్తే, నీ జీవితంలో తట్టుకోలేనటువంటి శ్రమను దేవుడు అనుమతిస్తే, నీ అంతటగా నీవే ఉపవాసాలు ఉంటేనే కానీ శ్రమ తప్పదనేంతగా నీ పరిస్థితిని మార్చేస్తే నువ్వేం చేయగలవు? చేయగలవా? చేయలేవు. ఆటంకపరచకండి, దేవుడు పనులను ఆటంకపరచకండి, సాకులు చెప్పకండి. రండి మందిరానికి త్వరగా వచ్చేయండి అమ్మా, బేగా వచ్చేయండి, సమయాన్ని మనం పాటిందాం. దేవుని మందిరానికి భయముతోనూ వణుకుతోనూ రావాలి. అందరికంటే కూడా మొదటి వ్యక్తి నేను ఉండాలని ఆలోచనతో రావాలి అంటే దేవుడు కూడా అదే ఆలోచన. మొట్టమొదటిగా ఈ కుటుంబం నా మందిరంలో అడుగు పెడితే ఎంత బాగుండనేది దేవుడు ఆలోచన. వీళ్ళు ఏం చెప్తుంటారు? సాకు ఎండగా ఉంటుందండి,
చాలా ఎండగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఎందుకులే నీ అంతటి నువ్వే బాబోయ్ మందిరం బాబాయ్ 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 అని చెప్పి మోకాళ్ళు ఇచ్చి రోజు తీసుకొత్తలే సాకులు చెప్తున్నావా? సాకులు దిక్కుమాలు సాకులు నీ మోకం తాగలయ్యా. ఎండగా ఉందండి, పొద్దున్నే పనులు అవ్వట్లేదండి, భర్త గారికి టిఫిన్ పోతున్నామండి, పిల్లలకి సర్దలాపోతున్నామండి. సాకు, దేవుడు పనికి సాకు. నీ అంతటగా నీవే మోకాళ్ళూని నీ అంతటగా నీవే ఉపవాసాలు ఉండాలనే పరిస్థితి తీసుకొని దేవుడు వస్తాడు. భక్తి అనేది ఎవరి కోసమో చేయకండి, నీ కోసం నువ్వు చేసుకో. సాకులు 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 దేవుడి పనికి. యోధ దేవుడు పనికి అంతరాయం కలుగు చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? అంతరాయం, ఆటంకం. దేవుడు ఏం చేశాడు? అయ్యో పాప ఇష్టం లేదు, ఒకడే కొడుకు కదా అని వదిలేదు. ఒరే నా పని కంటే నీ కొడుకు ఎక్కువైపోయాడు కదా, నీ కొడుకు మీద ఉన్న ప్రేమ ఎక్కువైపోయింది కదా, నిన్నే వాడతాను రాయహేం లాక్కొచ్చాడు, మొహం ఎత్తుకోలేకుండా చేసాడు. ఎత్తుకున్నాడా? నీతిమంతురాలు నా కోళ్ళు నేను దరిద్రుని ముట్టలేదంటే. దేవుడు పనులకి సాకులు చెప్పకండి. దేవుడు నిర్ణయించినటువంటి పనులకి ఆటంకపరిచి అంతరాయం కలిగించు వ్యక్తులుగా ఉంటే మీకు శ్రమ అది. ఉండలేకపోతున్నాం, ఉపాసాలు ఉండలేకపోతున్నాం. ఎవడుండమన్నాడు? నిన్నే నీకు ఉండాలంటే ఉండలేదా మానే. ఎవరికైనా అది చెప్తాను నేను. వీళ్ళు బాగానే ఉంటారు, వెనకాల తల్లి ఆడైపోతున్నాం వద్దు. ఈ వెనకాల దరిద్ర కొట్టి తల్లి ఇలాంటిది పైగా కొంతమంది ఉంటారు, అయ్యో ఉపాసం ఉన్నావా రాజు, అంతా ఉపాసం ఉన్నావా తల్లి చికెన్ వండి పెట్టినా, మటన్ వేసి పెట్టినా, మెడ మీద తొక్కేస్తాడు దేవుడు. ఉపవాసం ఆత్మను బలపరుచుకోవడానికి, ప్రాణాన్ని ఆయాసపరచడానికి. అంటే మటన్ వేసి తిను అంటున్నావా? కాళ్ళు నొక్కన అంటావా? అది ఉపవాసం అవుతుందా? పిల్లల ఉపవాసం ఉంటే ఉండు, ఇంకా బలపడు, ఇంకా చెయ్యి అని కావాల్సింది పోయి అయ్యి బాబోయ్ నువ్వే అంతంత మాత్రం ఉన్నాయి గాలి పెట్టలాగా దాని ఒకే తన కాళ్ళు. ఈ భక్తి తాగలయ్యా, మొఖం మీద చొప్పేసి కొట్టలే. దిక్కుమాలు భక్తి చేస్తా వీళ్ళు మళ్ళీ దేవుడి దగ్గర భక్తు పరుల్లో నటిస్తారు. ఈ తండ్రులు తల్లి పాడు చేస్తున్నారండి పిల్లల్ని. యోధలాగా పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళు ఏదో ఆత్మలో ఎదగాలని వాళ్ళకున్న ఏదో పరిస్థితుల్లో ప్రతికూలంగా ఉండి ఏదో చేయాలనుకుంటారు. ఎందుకే ఉపవాసం వద్దే. అలా కాదమ్మా, ఉండాలనుకుంటున్నానమ్మా. వద్దమ్మా నువ్వు చిన్నపిల్లవే, చదువుకుంటున్నావే బాబోయ్, వద్దబ్బాయ్. తీసుకొస్తానులే. పిల్లలకున్న ఆ ఆలోచన సైతం ఆటంకపడుతున్నావా? చదువుకునే పిల్లవే, ఉద్యోగం చేసే పిల్లవే, కంకర పీసని తోలు తీస్తాడు. నీ అంతటగానే నువ్వు ఉండడంతో పాటుగా నీ బిడ్డలను సైతం ఉండండి ఉపవాసం. కుటుంబ పరిస్థితి బాగోలేదు బాబోయ్, మనం అందరం కలిసి ఉపవాసం చేస్తానే కానీ శ్రమ మారదో దూరం కాదనే పరిస్థితి తీసుకొస్తాడు దేవుడు. భక్తి అంత పెద్ద భక్తి. మేమేమో ఇంత కాలీఫ్లవర్లు ఎట్టుకున్నాం అటు ఇటు, నాయనేమో ఇంకా పెద్ద క్యాబేజ్ తీసుకున్నాను దేవుడు. మీ సొంత భక్తి మీరుని. మందిరానికి రండమ్మా సమయానికంటే ఎండగా ఉందండి, వద్దిగలే తీసుకొత్తలేనా. నీ అంతటిగా నువ్వే అందరికంటే ముందు ఉండాలని ఆలోచన కలిగి చేసి ఏ శ్రమను అనుమతించాలి, ఆ శ్రమను పెట్టి తీసుకొత్తలే. కంగారే ఉందండి. తీసుకొచ్చాడు కదా, యోధానే తీసుకొచ్చాడు. ఆటంకపరుద్దాం అన్న వ్యక్తిని ఏం చేశాడు? అక్కడ నిలబెట్టేశాడు. అక్కడ యోధ దేవుడు పనికి ఆటంకపరచాలనుకున్నాడు. దేవుని పని కంటే కూడా, దేవుని ప్రణాళిక కంటే కూడా కొడుకుని కుమారుని ఎక్కువగా ప్రేమించాడు. నాకంటే నీ కొడుకు ఎక్కువైపోయాడు కదా. ఎవరిని తీసుకొచ్చారు? సరిగ్గా తీసుకొచ్చాడు. ఎక్కువ చేసేకండి.
దేవుడిని నీ పిల్లల్ని చెరుకో తక్కువలో పెడితే దేవుడే వెయిట్ ఉండాలి. నీ పిల్లలైనా నీ భర్త అయినా నీ పిల్లమైనా దేవుడు తర్వాతే అన్నట్టు ఉండాలి. భక్తిలో దేవుడు తర్వాతే, ఆత్మీయతలో దేవుడు తర్వాతే. పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి భక్తిని సైతం దిగదార్చడానికి ప్రయత్నించేటువంటి తల్లిదండ్రుల్లో సొంత పిల్లల యొక్క ఆత్మీయతను పాడు చేయాలని, బలహీనపరచాలనేటువంటి ప్రయత్నాలు చేసే తల్లిదండ్రులను దేవుడి కంటే నీ బిడ్డను ఎక్కువ ప్రేమిస్తున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. తోలు తీసేస్తాడు. తోలు తీసేస్తాడు. ఓ ఓ ఓ ఏమ్మా మందిరం రాలేదమ్మా? మందిరం రాలేదు అంటే మా ఆయన గారికి డ్యూటీ సెలవు లేదండి ఆదివారం, కాబట్టి నేను రాలేకపోయాను పాస్టర్ గారు. అవునా? ఏమో ఒకవేళ ఆ కారణమే లేకుండా చేసేస్తే యోధ దేవుడి పని కంటే ఎవరి మీద ప్రేమ ఎక్కువ పెంచుకున్నాడు? యోధాలో నాకు నచ్చని ఒక దరిద్రమైన లక్షణం ఇదే. దేవుడు ప్రణాళికలు నెరవేర్చబడాలి, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చాలి. నా పితరులైన అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జరిగించగలిగేటువంటి వాడిగా ఉండాలి అనే దానికంటే కూడా దేవుడి దేవుడి ప్రణాళిక అసలేదా నా కొడుకు బాగుండాలి, నా కొడుకే నాకు ఎక్కువ అనుకున్నాడు, తీసుకొచ్చి ఈయన్ని చూసే లాగేసాడు. మొత్తం చింపేసాడంతా, మొత్తం పైనుంచి కింద వరకు తోలంతనే మొక్కం ఎత్తుకోలేకుండా చేసేసాడు. సిగ్గుపడ్డాడు యోధ, సిగ్గుపడ్డాడంతే. సిగ్గుపరుస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు పనిని ఆటంకపరచాలి, దేవుని ప్రణాళికల్ని భంగపరచాలి అనే వ్యక్తుల్ని సిగ్గుపరుస్తాడు. లోకంలో నిలబెట్టి, అందరి ముందు నిలబెట్టిన సిగ్గు తీసేస్తాడు. బైబిల్ అంటే అగ్గి అన్నది మా అమ్మ. ఆయనతో ఇటు మన ఆటలో, ఆయనతోనా? చింతపెక్కల భక్తి, చింతపెక్కల భక్తి అని అంటారు దాన్ని. ఆ భక్తులు చేయకండి. లేకపోతే నిక్కార్సైన భక్తి చేయండి శుభ్రంగా, లేకపోతే వేసి పడుకోండి దుప్పటి కప్పుకొని. కానీ దేవుడి పనులకి ఏం చేయకండి, కారణాలు ఎతక్కండి. తోలు తీసేస్తాడు దేవుడు, తోలు తీసేస్తాడు. నాకు తెలిసిన ఒక పరిచర్య, పేరు చెప్పకూడదు కాబట్టి నాకు పంచుకున్నారు కాబట్టి అది చెప్తున్నాను. ఒకడే కొడుకు, పిల్లలు లేరు అయ్యగారికి. చాలా గారంగా పెంచాడంట. అయ్యి బాబు ఎంత గారమో! ఒకడే కొడుకు అంటే అలా పెంచుతారు, మామూలుగా ఉండదు. చాలా బాగా చూసుకున్నాడు, చాలా గారం పెట్టేశాడు, చాలా బాగా పెంచేశాడు, బాగా చదివించాడు, బాగా ప్రార్థనలో ఆత్మీయతలో ఎదిగాడు. చర్చికి తీసుకొని రావడం, పాస్టర్ గారితో ఎక్కువ గడిపించడం, పాస్టర్ గారు ఎవరు వచ్చినా ప్రార్థన చేయించడం, ఇవన్నీ కూడా చేశాడు. ఎందుకంటే ఒకడే కొడుకు కాబట్టి. ఆ కొడుకు ఎదిగాడు. ఎదిగిన తర్వాత మంచి చదువుకుని ఉద్యోగాన్ని కూడా సంపాదించాడంట. ఇలా చాలామంది ఫోన్ చేస్తుంటారు కదా, కొన్ని అయితే యాక్సెప్ట్ చేయని వాళ్ళు పంచుకుంటూ ఉంటారు కొన్ని సాక్ష్యాలు. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటారు. ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత ఆ కుమారుడు, సొంత కొడుకు చర్చికి రావడం మానేశాడు. ఒకప్పుడు ఈ తండ్రి గారే చర్చికి తీసుకుని వచ్చేవాడు. ఏం ఆదివారం మానకూడదురా, అదిరా ఇదిరా అని చెప్పి తీసుకుని వచ్చినాడు తండ్రే. చర్చికి రావడం మానేశాడు. ఇంకా ఉద్యోగం పెరిగిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఇంకా బల్లారదను కూడా తీసుకునేటువంటి పరిస్థితులు లేకపోయింది. అక్కడ పాస్టర్ గారు అన్నారు, ఎవరిని? తండ్రి గారిని. ఏమండి, కొడుకు గారు రావట్లేదు, మీ అబ్బాయి గారు రావట్లేదు. చక్కగా ఇద్దరు కూడా కలిసి అమ్మగారితో కలిసి మందిరానికి వచ్చేవారు, చక్కగా పిల్లల్ని ఆత్మీయంగా బలపరిచేవారు, చక్కగా వాక్యంలోనూ ప్రార్థనలో కూడా మీ పిల్లల్ని పెంచారు కదండి. మరి రోజున ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరం అది ఈ మధ్యన మానేస్తున్నాడు కదండి. అంటే తండ్రి ఏం చేయాలా? నిజమేనయ్యా, చాలా తప్పు అయిపోయింది, ఈయన్ని చదివించి నేను తప్పు చేశాను, ఉద్యోగాల్లో వచ్చిన తర్వాత మరి దేవుడు దూరం అయిపోయాడు అని అనకపోగా, ఇప్పటి వరకు అంతగా దీవించిన దేవుణ్ణి మరిచి, ఏమండి మరి ఉద్యోగాలు వచ్చిన తర్వాత తప్పుదే ఏంటండి పాస్టర్ గారు, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మందిరాలు అయ్యంటే ఎలాగండి అని అన్నాడంటండి.
ఒక మాట అన్నాడంట, కుదరట్లేదండి ఇంకా అవ్వదు, ఏమనుకోకుండా, ఎందుకంటే వచ్చిన రోజులు వచ్చాడండి, ఇంక ఇప్పుడైతే కష్టమండి అని అన్న తర్వాత అయ్యో అని చెప్పి దైవజనులు వదిలేశారు. ఆ కుమారుడు బాగా ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించాడు, చాలా సూపర్గా. ఆఫీసులో నుంచి లిఫ్ట్ దిగుతున్నప్పుడు కాలు ఇరుక్కుపోయి పాదం ఊడొచ్చేసిందంట బయటికి. ఇంట్లోనే ఉంటాడు ఇప్పుడు, వీలు చైర్ మీద వస్తుంటాడంట మందిరానికి. ఎంత బాగుందో చూసారా? 2 కాళ్ళు ఉన్నప్పుడేమో ఉద్యోగం అన్నావు, చదువు అన్నావురా, కాలు తీసేసాను రా. ఇప్పుడు వీల్ చైర్లో ఎక్కడ కూర్చుంటావు శాశ్వతం? పెళ్ళి ఉండదు, పెటాకులు ఉండవు, హాయిగా మందుల్లో కూర్చోచ్చు. బాగుందా లేదా? ఇప్పుడు వీళ్ళు బాబు ఆడికి కొడుకుతున్నాడు, ఎక్కడ పెట్టాలో ఎక్కడ కట్ చేయాలో ఆయన బాగా తెలుసు. పాదం ఊడిపోయిందంట, పని చేయలేదు ఇంకది. ఇంట్లో కూర్చుని పడి పెరదనట్టుగానే తండ్రి గారు, ఆ కొడుకు తప్పు కాదు, కారం ఎక్కువైపోయి దేవుడి కంటే మా కొడుకే ఎక్కువ అనుకున్న తండ్రి తప్పు. తండ్రి తప్పు. ఆ కొడుకు అనేవాడంట, అన్నా ఆదివారాలన్నా లీవ్ తీసుకుందాం అనుకుంటున్నాను, పోతా పోతే ఉద్యోగం ఇంకో చోట, మళ్ళీ అక్కడ ఉద్యోగం బలి చెప్తున్నాలే రాదా అన్నాడండి బాబు. మా నాన్న వల్ల అలాగైపోయినా అన్నాడు ఆ కొడుకు. ఉద్యోగం ఇక్కడ కాకపోతే ఇంకోటి వస్తుందా నాన్న అనేవాడంట. మందిరం మానేత్రం మందిరం. ఆ కుర్రోడుకున్న ఆసక్తిని చేయటం పాడు చేస్తున్నాడు ఎవడో? తండ్రి. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు, జీవోత్సవం అయిపోయాడు తండ్రి. దేవుడి కంటే నీ బిడ్డల్ని ఎక్కువ ప్రేమించావా, తీసుకొస్తాడు ఖచ్చితంగా, శాశ్వతము కూడా ఆయన పాదాల చెంత నిలబెడతాడు. కానీ పరిస్థితి తెచ్చుకోక తోలు తీసి ఎండబెడతాడు దేవుడు. ఉద్యోగం రానని చేపునేమో దేవుడు, పెళ్ళి అవలేనని చేపునేమో దేవుడు, సీటు రానని చేపునేమో దేవుడు, వచ్చాకేమో కబుర్లుని. ఆ పిచ్చోడా ఆయన ఏమన్నానే, పిచ్చోడా పాదం ఇరిగిపోయిందంట, కట్ అయిపోయిందంట పాదం. వీల్ చైర్లోనే వస్తాడు మందిరంలో, వీల్ చైర్లోనే వెళ్తాడు. కొడుకు దగ్గరే ఉండిపోయాడు తండ్రి, ఇంకా బాగా చూసుకుంటున్నాడు అన్ని. ఎక్కువ చేయకండి, దేవుడి కంటే ఎక్కువ ఏదనుకున్నా సరే తీసేస్తాడు, గుర్తుపెట్టుకోండి. మా తాత మా అమ్మని ఎక్కువ ప్రేమించేవాడంట. సమూయేలు, నాకంటే ఎక్కువగా నీ కూతురు ప్రేమిస్తున్నావు, తీసేస్తాను. మళ్ళీ ప్రేమించలేదు మా తాతయ్య గారు, నన్ను క్షమించు, నీకంటే ఎక్కువగా నాకు ఇచ్చిన కుమార్తె మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఏమో నాకు కూతురు ఆ పెరిగిన తర్వాత దేవుడి కంటే నా కూతురు అని ఏడుతురేమో, ఆ పరిస్థితి రాకుండా ముందుగా దేవుడు చేసి పొందాలా అంటే. కాబట్టి మనం దేవుడి దగ్గర ఏం చేయకూడదు చెప్పండి? ఆటలు ఆడకండి, పాస్టర్ గారి దగ్గర ఆడినట్టుగా దేవుడి దగ్గర ఆడకండి. నిలబెడేస్తాడు, వంగేస్తాడు, తీసేస్తాడు. అది సార్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.